మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. మరి ఒక ఆదివారము దేవుని యొక్క వాక్యమును పట్టుకుని మీ మధ్యలోకి రావటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం చేత మనల్ని నింపటానికి, దేవుని యొక్క ఆత్మ మనల్ని దర్శించటానికి, ఆమేన్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని తాకటానికి ఓకే మనం సిద్ధపడి ఇక్కడికి వచ్చాము. అలాగే దేవుడు కూడా మనల్ని దర్శిస్తారండి. ఏమేమి చెప్పగలరా? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలు కొత్త నిబంధనలు అయినా పాత నిబంధనలు అయినా అవి మనం చదువుతున్నప్పుడు జరిగిపోయినటువంటి సంఘటనగానే మనం చూస్తూ ఉంటాం. అవునా కదండి? ఎలా చూస్తాం? మనం జరిగిపోయిన సంఘటనగా చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడట. ఆమేన్. అంటే బైబిల్ ఎప్పుడో పాస్ట్లో రాసింది కాదనమాట అండి. ఆమేన్. అది ప్రతి రోజుకి సరిపోతుంది. నిన్నటికి సరిపోయింది, ఈ రోజుకి సరిపోద్ది, రేపు కూడా సరిపోద్ది. ఆమేన్. సో జరిగినటువంటి ఆ సత్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఒక పర్టికులర్ మెసేజ్ ఎండ్ టైం బ్రైడ్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి అనమాట అండి. ఆమేన్. అవి ఏం చేస్తాయండి? ఎండ్ టైంలో ఉండేటువంటి బ్రైడ్కి ఒక మెసేజ్ని క్యారీ చేస్తాయట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుంచి 27 వచనాల వరకు చదువుకుందామండి. దయచేసి లేచి నుంచుని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుండి 27 వరకు చదువుకుందాం. జాన్ చాప్టర్ 11 వర్స్ 21 through 27. నేను చదువుతున్నాను, మీరు చూడవలసిందిగా కోరుతున్నాను. మార్తా యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునా నేను. ఆమేన్. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. చూసారా మార్త ఏమంటుందో? లేస్తాడు ప్రభువా, కానీ పునరుద్ధానంలో లేస్తాడు, ఇప్పుడు కాదు అన్నాడు. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునా నేను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నారండి. 2 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 గ్రూప్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఆమేన్. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి, వాక్యమైనటువంటి దేవా, నీ వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ వాక్యం ద్వారా నాయన మీరు మాకు ఏదో బోధిద్దామని ప్రభా మమ్మల్ని ఇక్కడికి నడిపించారు తండ్రి. మాకు ఏదో నేర్పించడానికి ప్రభా ఇక్కడికి మమ్మల్ని నడిపించారు ప్రభా. మాలోనైనా ప్రభా మాకు వాక్యం రాదు ప్రభా, వాక్యము మీది, గ్రంథము మీది. ఇదిగో గ్రంథము తెలుస్తుండగానైనా దాంట్లో దాక్కున్నటువంటి విలువైనటువంటి వజ్రముల కంటే విలువైనటువంటి వాక్యములు ఏవైతే ఉన్నాయో ఆ విలువైనటువంటి బంగారాన్ని ప్రభా మీరు మాకు నాయన విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నారు. ఆ జీవాహారము నాయన, ఏ ఆహారము తింటే బ్రతుకుతామో ఆ ఆహారాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. దీనుడును ఎన్నికలేని వాడిని ప్రభా, అయ్యా నన్ను మీ కలువరి సిలువ రక్తంలో మరుగు చేసి ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే విందామని వచ్చాము నాయన.
మీరు మాతో మాట్లాడి మా బ్రతుకులు వెలిగించమని, మా అందరికీ వినగల చెవులను గ్రహించేటువంటి హృదయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందామని. ఒక ఇది చెప్పాలి మీకు, ఒక దర్శనం ఏంటి అని అంటే, ఈ వర్తమానము వినకముందు ఒకానొక రోజు గురువారము, 2 వారాల క్రితము గురువారము, ఒక బ్లాక్ హార్స్, నల్లని గుర్రము, ఒక బ్లాక్ హార్స్ నా ఎదురుగా ఇంత దగ్గరలో నుంచుందండి. దర్శనం వెనకాలంతా ఎడారి, ఇది ఒక బ్లాక్ హార్స్, కన్ను లొట్టపోయిందని అంటారు చూసారా, ఈ కన్ను అంతా అదోలాగా ఉంది. ఒక బ్లాక్ హార్స్ ఇలాగ ఉందన్నమాట. అంటే బ్లాక్ హార్స్ కూడా కొద్దిగా బాగున్నాయి ఉంటాయి కదా, ఇది కొద్దిగా వికారంగా ఉంది బ్లాక్ హార్స్. ఆ బ్లాక్ హార్స్ అలా థర్స్డే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో నేను చూశాను. ఆ బ్లాక్ హార్స్ని చూసిన వెంటనే మనందరికీ తెలుసు, బ్లాక్ హార్స్ అనేది డెత్. అవునా కదా, మనందరికీ డెవిల్, డెత్ తీసుకొచ్చేటువంటి ఆ డెవిల్ అనమాట, బ్లాక్ హార్స్ రైడర్ తెలుసు మనకి క్లియర్గా. అయితే వాక్యము కొంతవరకు మనకి అవగాహన దేవుడు ఇచ్చాడు కనుక వెంటనే లేచి ప్రార్థన చేయడం మొదలుపెట్టానండి. ఓకే, వెంటనే లేచి ప్రార్థన చేస్తాను. ఓకే, ఒక దర్శనం వచ్చిందని అంటే మనం ఏం చేయాలంటే దాని గురించి ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేస్తుంటే కొంతసేపటికి ఎవరో ఒక వ్యక్తి ఆ బ్లాక్ హార్స్ మీద కూర్చుని వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. వాడు వెళ్ళిపోవటం చూశాను నేను. వచ్చాడు బ్లాక్ హార్స్, వెళ్ళిపోయాడు. అయితే అదొక డెత్, అవునా కదా. సో చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే నెక్స్ట్ ఆ కమింగ్ సండే ఆశీష్ లాల్ గారిది ఒక మెసేజ్ వింటున్నాను నేను, ఆ చర్చిలో చెప్పింది. సేమ్ అదే థర్స్డే ఈవినింగ్ వాళ్ళ చర్చిలో ఒక అమ్మాయికి సేమ్ బ్లాక్ హార్స్ రైడర్ కళ్ళలోకి వచ్చిందట. దర్శనం వచ్చేటప్పటికి పాస్టర్ గారిని అడిగారు, ఇలా బ్లాక్ హార్స్ వచ్చింది ఇలా అనేటప్పటికి ఏమైంది అని అంటే, ఇలా చెప్పేటప్పటికి ఇట్స్ నథింగ్ బట్ డెత్. బట్ ఆ తర్వాత ఏమైంది అని అంటే, అక్కడ ఆ హార్స్ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఈ అమ్మాయికి మధ్యలో ఒక డిస్కషన్ జరుగుతుందట. ఆమేన్. ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటి అని అంటే, ఈవిడి తెలిసినటువంటి వాక్యాలన్నీ చెప్తుందట. ఏం చేస్తుంది? తెలిసిన వాక్యాలన్నీ మొత్తం టక 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 చేస్తుంటే ఆ బ్లాక్ హార్స్ రైడర్ అన్నాడట, ఈ నువ్వు చెప్పిన వాక్యాల్లో ఏ వాక్యం కూడా నన్నేమి చెయ్యలేదు, కానీ యోహాను సువార్తలో ఒక స్పెసిఫిక్ వర్స్ ఉంది, యోహాను సువార్తలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యం ఉంది, ఆ వాక్యం చెప్పితే నేను చచ్చిపోతానా నన్ను చెప్పి, నువ్వు ఇంకా ఏ వాక్యం చెప్పినా నన్ను ఏం చేయలేవు, కానీ నేనేం చేయగలనంటే ఒకవేళ ఆ వాక్యం నువ్వు చెప్పకపోతే నేనే చంపేస్తానని అంటున్నారు బ్లాక్ హార్స్ రైడర్ మీద కూర్చొని. అయితే ఈ మొత్తానికి ఇవన్నీ ఏదో మొత్తానికి చెప్పేస్తుంటే సడన్గా వాడు వెళ్ళిపోయాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. వాడు వెళ్ళిపోయాడట. సో దెయ్యముతో డీల్ చేయాలి అని అంటే మనకు తెలిసినవన్నీ చెప్పేస్తే కుదరదు, కానీ ఒక స్పెసిఫిక్ వర్స్ ఉంటుందటండి. ఆమేన్. ఒక స్పెసిఫిక్ వర్స్ ఉంటుందట. ఒక స్పెసిఫిక్ వర్స్ తోటే వాడితోటి మనం డీల్ చేయగలం. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారి దగ్గర కూడా సైతాను వచ్చినప్పుడు దేవుడు మొత్తం వాక్యాలన్నీ చెప్తారండి. ఆదికాండం నుంచి స్పెసిఫిక్ వర్స్, ఒక ఖచ్చితమైనటువంటి వాక్యము. వాడికి తెలుసు ఈ వాక్యం చెప్తే అయిపోయిందే పరిస్థితి అని. ఈరోజు దేవుడు మనతోటి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఆ రోజు చేసినటువంటి అదే దేవుడు, ఆమేన్, ఒక వాక్యము ద్వారా లాజరుని మరణము నుంచి బయటికి తీసుకొచ్చాడట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఒక వాక్యం ద్వారా. దట్ ఈస్ ద స్పెసిఫిక్ వర్స్ విచ్ గాడ్ హ్యాస్ యూజ్డ్ టు రైజ్ లాజర్. ఆమేన్. ఈరోజు మనకున్నటువంటి కష్టాల్లోంచి, మనకున్నటువంటి ఇబ్బందుల్లోంచి కూడా బయటికి తీసుకురావడానికి ఒక వర్స్ ఉంటుంది అని అంటున్నాడు దేవుడు. ఆ వర్స్ మనం కనుక్కోవాలట. ఆమేన్. అదేంటో తెలుసా? ఆ పర్టికులర్ వర్స్ మనకి విన్నింగ్ వర్స్ అటండి. ఆమేన్. గెలుపునిచ్చేటువంటి వాక్యం అది, గెలుపునిచ్చేటువంటి వాగ్దానం అది. అది చాలా స్పెసిఫిక్గా ఉంటుందట. సో అందుకనే చూడండి, దేవుడు దెయ్యంతో డీల్ చేసిన ప్రతిసారి
ఒక స్పెసిఫిక్ వర్స్ తోటే డీల్ చేశాడు, అవునా కదా? అటు చెప్పిన ప్రతి మాటకి ఏం మాట్లాడలేదు, ఒక స్పెసిఫిక్ వర్స్ అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము కూడా ఒక స్పెసిఫిక్ వర్స్ కోసమే ఎదురు చూస్తున్నాము. ఆమేన్. దేవుడు అనేక మందిని, చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను, బైబిల్లో అనేక మందితో దేవుడు ఎలా డీల్ చేశారని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి కష్టంలో ఒక స్పెసిఫిక్ వర్స్ తోటి దేవుడు విడుదల ఇచ్చాడటండి. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు తీసుకోండి. దానియేలు తీసుకుంటే, దానియేలు సింహాల బోన్లో ఉన్నటువంటి టైంలో అక్కడ ఉన్నటువంటి దెయ్యాలతోటి ఒక స్పెసిఫిక్ వర్స్ మాట్లాడేటాడు. ఆమేన్. ఒక స్పెసిఫిక్ వర్స్తో డీల్ చేస్తున్నాడు అక్కడ. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఒక స్పెసిఫిక్ వర్స్ తోటి దెయ్యంతో డీల్ చేస్తున్నాడు. దానియేలు కూడా అదే పరిస్థితి. ఆమేన్. ఎదురుగా ఎవరున్నాడు? ఫిలిస్తీయుడు ఉన్నాడు ఒకడు, గొలియాతు, అవునా కదా? ఉండేటప్పటికి ఏంటి? ఒక స్పెసిఫిక్ వర్స్ తోటి డీల్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చూద్దాము, ఒక స్పెసిఫిక్ వర్స్ తోటి దేవుడు డీల్ చేస్తాడు. అర్థమైందండి? ఒక స్పెసిఫిక్ వర్డ్స్ అనమాట. అయితే ఈ స్పెసిఫిక్ వర్డ్స్ మనకి ఎలా వస్తుంది అని అంటే, దేవుని జీన్ మనలో ఉంటేనే మనం పోరాడగలమట. ఏమని? దేవుని యొక్క జన్యు పదార్థం ఏదైతే ఉందో, ద జీన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విత్తనము మనలో ఉంటే అప్పుడు మనము కూడా సైతానుతోటి పోరాడు. ఆమేన్. అర్థమవుతుందండి? ఒక స్పెసిఫిక్ వర్డ్స్ అనమాట. చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఈరోజు ఈ వర్తమానము దేవుడు మనకు ధైర్యాన్ని ఇవ్వటానికే పంపించాడు. ఆమేన్. మనకున్నటువంటి కష్టాల్లో, మనకున్నటువంటి నష్టాల్లో, మనకున్నటువంటి ప్రతి వ్యతిరేకతల్లో ఒక స్పెసిఫిక్ వర్స్ ఉంటుంది అనమాట అండి. ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఉంటుంది దేవుడు మన జీవితంలో. ఆ వాగ్దానం మనం కనుక్కోవాలి. అంటే దెయ్యంతో డీల్ చేయడానికి యోహాను సువార్తలో ఎక్కడో ఒక వాక్యం ఉందట. ఆ వాక్యంతో మనం ఎవరిని డిఫీట్ చేయొచ్చు? ఒకవేళ చేయకపోతే ఆడు వాళ్ళని డిఫీట్ చేస్తాడు. అందుకనే వాక్యం చదవాలి. ఆమేన్. ఈరోజు నువ్వు చదువుతున్నటువంటి వాక్యంలో ఎక్కడో ఈ రోజుకి సరిపడా ఆహారం నీకు ఉంటుంది, ఈ రోజుకి సరిపడా బలము నీకు ఉంటుంది, ఈ రోజుకి సరిపడా నీకు ధైర్యం ఇచ్చేటువంటి బూస్ట్ ఉంటుంది దాంట్లో. ఆమేన్. సో కనుక మనం వాక్యము ప్రతిరోజు చదువుతూ ఉండాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, మనము ఈరోజు ఈ వర్తమానం మనం కలిగి ఉన్నాం కదా, ఈ వర్తమానంలో ఒక స్పెసిఫిక్ వర్స్ ఎక్కడుంది అనేటువంటిది మనము కూడా గ్రహించుకోవాలన్నమాట. ఎందుకో తెలుసా? ఆ వాక్యము, వాగ్దానం ఎప్పుడైతే మనకు అర్థమైందో మనకు ఉన్నటువంటి కష్టాల్లోంచి మనం బయటకు వచ్చేయగలము. ప్రతి కష్టానికి ఒక డోర్ పెడతాడండి. ఆమేన్. మనం ఒక బంధకాల్లో ఉన్నాం, ప్రతి బంధకానికి దేవుడు ఒక డోర్ పెట్టే బంధకం పెడతాడండి. ఆమేన్. ఆ డోర్ లేకుండా ఏ మనిషిని బంధకంలో పెట్టడు దేవుడు. వై? బికాస్ ఆయన అరణ్యంలో త్రోవ కలుగు చేయు దేవుడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. ఆయన ఎక్కడైనా సరే ఒక త్రోవే పెడతాడు మనకి. చూడండి, ఇశ్రాయేలు గురించి మీరు ఆలోచన చేస్తే ఆ యొక్క ప్లేస్ ఎలా ఉందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐగుప్తు ఉందనుకోండి. ఇక్కడ ఐగుప్తు ఉంటే ఈ ఐగుప్తు నుంచి కానాన్ ఎక్కడుందంటే ఇక్కడే ఉంది. ఎక్కడండి కానాను? ఐగుప్తు నుంచి కానాన్ ఇక్కడే ఉంది, పెద్దంత దూరం ఏం కాదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? కానీ వీళ్ళని ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి తీసుకెళ్ళాడు. ఏ డోర్ ఇలా లేదేటి? పోనీ ఇక్కడ ఏమైనా అరణ్యం ఉందా? ఈ అరణ్యం ఉంది, ఈ కొండలు ఉన్నాయి, ఇలా వెళ్ళిపోవచ్చు. ఎంత తిప్పింది దేవుడు, ఎంత ఇలా తీసుకెళ్ళాడా? ఒక వ్యక్తి కోసము ఎర్ర సముద్రం ఓపెన్ చేసేయగలిగితే, ఆమేన్, ఒక జనము కొరకు ఎర్ర సముద్రం ఓపెన్ చేసి త్రోవ కలిగి చేసుకున్నటువంటి అదే దేవుడు ఈరోజు ఒక స్పెసిఫిక్ వర్స్ నీవే నేను వెతికితే, లేదంటే చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము మనం వెతికితే దేవుడు ఆ త్రోవను చూపిస్తారండి. దట్ ఈస్ ద కీ ఫర్ అవర్ సక్సెస్. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మనకందరం బంధకాల్లో ఎక్కడో ఉండిపోయాము, ఎక్కడో క్లోజ్ అయిపోయాము. దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్పెసిఫిక్ వర్స్ ఎత్తుక్కో. దట్ ఈస్ ద ప్రామిస్, దట్ ఈస్ ద కీ. ఆ కీ ఏంటో ఎత్తుక్కో అని అంటున్నాడు దేవుడు. ఆ కీ ఎత్తుక్కోవడానికి ఇశ్రాయేలీయులకి 40 సంవత్సరాలు పట్టిందండి. ఇశ్రాయేలీయులకి ఏమైంది?
40 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు ఏంటో తెలుసా? చూద్దాం ఈ లేఖనాలు అలా కిందకి వెళ్ళేటప్పటికి ఆ కీ ఏంటో మనకు అర్థమైంది అనుకోండి. వీ విల్ బి సక్సెస్ఫుల్, వీ విల్ బి ఫ్రీ, వీ విల్ బి రెడీమ్డ్. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. మనకి ఫ్రీడమ్ ఇస్తాడు దేవుడు. నిజంగా ఈ మెసేజ్ చదివిన తర్వాత ఓ ఆ బ్లాక్ హార్స్ ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఏం జరిగింది అనేటప్పుడు నాకు అర్థమైంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈరోజు ఒక మాట చెప్తున్నాను. దేవుడు మహాశక్తి కలిగినటువంటి దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. దెర్ ఈస్ ఇమ్మెన్స్ పవర్ విత్ గాడ్. చాలా శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన శక్తిని మనం వెతకగలిగితే మన సమస్యలన్నీ పరిపూర్ణం క్లియర్ అయిపోతాయి. మనం ఎక్కడో ఆగిపోతున్నాము. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అని అంటే, అక్కడ మార్తా మరియాలు ఉన్నారు. అక్కడ ఏమైంది అని అంటే లాజరు మరణించాడండి. ఎవరు మరణించారు? లాజరు మరణించాడు. లాజర్కి మరి ఏమొచ్చిందో తెలియదు, కానీ సంహవ్ అతని దగ్గరికి ఏమొచ్చింది? బ్లాక్ హార్స్ వచ్చింది. అర్థమైందండి? ఏమొచ్చింది అతని దగ్గరికి? బ్లాక్ హార్స్ వచ్చి అతన్ని చంపేసింది. ఏం చేసింది? చంపేసింది బ్లాక్ హార్స్. వై? బికాస్ అప్పటికి లాజర్కి తన స్పెసిఫిక్ వర్డ్స్ తెలియదు కాబట్టి మరణం అతని దగ్గరికి వచ్చి అతను ఏం చేసిందంటే చంపేసింది అన్నమాట. అర్థమైందండి? బ్లాక్ హార్స్ అంటే డెవిలే కదా. ఎన్ని గుర్రాలండి మొత్తం బైబిల్లో? 4 గుర్రాలు. ఒకటి వైట్, తర్వాత బ్లాక్, తర్వాత రెడ్, తర్వాత పాండువర్ణం. అవునా కదా? 4 మీద వెళ్తున్నటువంటి వాడు ఒక్కడే. కానీ ప్రకటన 19లో తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఆయన వేరు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. చూడండి, ఈ బ్లాక్ హార్స్ ఏమైందనంటే మార్తా మరియా ఇంటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడిని ఏం చేసిందంటే చంపేసింది. చంపేసేటప్పటికి ఆ బ్లాక్ హార్స్ అంతా అయిపోయింది మొత్తం అంతా. ఆ నెక్స్ట్ మార్తా మరియా చాలా ఫీల్ అయ్యారు. యేసు ప్రభువుకు కబురు పెట్టమన్నారు. ఏమండి, ఫోన్ చేయండి, ఆయన వస్తే వెంటనే హీలింగ్ వచ్చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ప్రకారం యథావిధిగా యేసు ప్రభుకి ఫోన్ చేశారు. ఆయనకి న్యూస్ వెళ్ళిందా లేదా చెప్పండి? 100% వెళ్ళింది న్యూస్. ఆయనకి న్యూస్ వెళ్ళింది, అయినా కూడా రాలేదు. ఆయన వచ్చారండి? రాలేదు. చూడండి, ఆయన రాలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక పర్టికులర్ పర్పస్ మీద ఉన్నాడనమాట. చూడండి, దేవుని మొదటి రాకడలో స్టార్టింగ్లో ఆయన అంతా ఎలా చూపించుకున్నాడంటే ఆయన ఒక హీలర్గా కనపరుచుకున్నారండి. ఆమేన్. ఒక హీలర్ ఆయన. ఎందుకంటే కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చాడు. అలా పరిస్థితులు, అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పులు తీర్చాడు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ చేసి చూపించారు. ఆమేన్. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ పరిస్థితి ఏమైంది అని అంటే, ఇప్పుడు దేవుడు అక్కడికి వెళ్ళి ఇంకొక అద్భుతము చేయడానికి సిద్ధంగా లేడటండి. జీసస్ ఈజ్ నాట్ రెడీ టు డూ సమ్ హీలింగ్. దేవుడు ఎలా వెళ్తున్నాడు? ఇప్పుడు ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా లేడటండి. వెళ్తే ఎలాగో లేచిపోతాడు. మరణించిన వారిని లేపలేదండి అంతకుముందు? ఏమండి, లేపలేదా? తబిత అనేటువంటి చిన్నదాన్ని లేపారా లేదా? ఈయనకేమైనా కొత్త? మరణించిన వాళ్ళని ఎంతోమందిని లేపేశారు కదండి ఆయన లేపలేరా? వాడి మీద ఉన్న వాళ్ళు కూడా లేచారు, రకరకాల వాళ్ళు లేపేశారు. మరి ఈయనకేమైనా కొత్త? అందుకని అవన్నీ బుర్రలోనే ఉన్నాయట. ఎవరికి? మార్తా మరియలకు అవే ఉన్నాయట బుర్రలోని. ఓ, ఈయన వస్తే ఏదో రకంగా మా తమ్ముడిని వాళ్ళు లేపేస్తారు, మళ్ళీ సెట్ అయిపోతుంది అని అనుకున్నారట. ఇదే ఎక్స్పెక్టేషన్లో ఉన్నారట. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఈరోజు చర్చి పరిస్థితి కూడా హీలింగే చూస్తుంది అని అంటాడు. మనం ఏం చూస్తున్నామటండి? హీలింగ్, స్వస్థతలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు. మార్తా మరియాలు ఎలాగున్నారో అలాగే ఉందట ఈరోజు చర్చ్. టుడే ద చర్చ్ ఈజ్ సేమ్, బ్రింగింగ్
హిమ్ అవుట్ ఆఫ్ హిస్టరీ, బ్రింగింగ్ జీసస్ అవుట్ ఆఫ్ హిస్టరీ, వర్తమానం. అర్థమైందండి? చూడండి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి మీరు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అని అంటే, నిజంగా ఆ గృహానికి అంతకుముందు ఏ గుర్రం వచ్చిందండి? బ్లాక్ హార్స్ వచ్చింది. కానీ జీసస్ ఇప్పుడు ఏమంటున్నారంటే, ఒక హీలర్గా వెళ్ళాలనుకోవట్లేదట, ఇప్పుడు పునరుద్ధానమునిచ్చేటువంటి వైట్ హార్స్ రైడర్గా వెళ్ళాలనుకున్నాడట. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం, చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి తెల్లని గుర్రం మీద ఉన్నటువంటి ఆయనగా వెళ్ళేటటండి. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఇప్పుడు వైట్ హార్స్ రైడర్ వచ్చేటప్పటికి ఆ గృహం దగ్గర నుంచి బ్లాక్ హార్స్ రైడర్ పారిపోయాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. అందుకే లాజరు మరణం గెలిచి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో వైట్ హార్స్ రైడర్ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వాళ్ళ ఇంటికి వచ్చారట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? లైఫ్ అండ్ డెత్ రెండూ కలిసి ఉండలేవు. లైఫ్ అండ్ డెత్ ఎప్పుడు కలిసి ఉండలేవు. క్రైస్తవుడు కూడా పాపము సగం పరిశుద్ధత కలిసి ఉండలేదు. అది నులివెచ్చని స్థితి అయిపోతుంది. ఆమేన్. చీకటి వెలుగు కలిసి ఉండలేవు. ఆ గృహంలో చీకటి ఉంటే ఇదిగో వెలుగు సంబంధి వెలుగు ఆ గృహంలోకి ప్రవేశించింది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అక్కడ వెలుగు వచ్చినప్పుడు చీకటి, మరణము, ఆ యొక్క డెత్, ఇంక ఏ అనారోగ్యం అక్కడ ఉండలేదు కాబట్టి పారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అక్కడ ఏముండలేదండి ఇంకా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ చీకటి లేదు. ఆ ఇంటిలో మరణం ఏమైందనంటే కాంకర్ చేయబడిందట, నెట్టివేయబడింది. మరణమును గెలిచినటువంటి పరిస్థితులు. అంటే హోషియా భక్తుడు చెప్పినటువంటి ఓ మరణమా నీ ముల్లెక్కడ అన్నటువంటి లేఖనము, ఆ స్పెసిఫిక్ వర్స్ లాజర్ ఉపయోగిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. అతని జీవితంలో నెరవేరిపోయింది అది. ఆమేన్. చూసారా, ఒక స్పెసిఫిక్ వర్స్ అంటున్నాను. అందుకనే ఒక స్పెసిఫిక్ వర్స్ అనమాట. ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యము నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని కూడా తొలగించగలదు. నా జీవితంలో ఉన్నటువంటి చీకటిని కూడా తొలగించగలదు. నీ జీవితంలో కష్టాలను తీయగలదు. నా జీవితంలో కూడా కష్టాలు తీయగలదు అది. ఆమేన్. చూడండి, ఒక స్పెసిఫిక్ వర్స్ అనమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్. అందుకనే మరి ఇవన్నీ పోవాలని అంటే మనం ఏం చేయాలి అని అంటే చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఒక సీజన్, ఒక టైము. చూడండి, ఒక సంవత్సరంలో అన్ని రోజులు బాగుంటాయండి. ఒక నెల బాగోదు, ఒక వారం బాగోకపోవచ్చు, రకరకాల పరిస్థితులు అన్నీ ఉంటాయి. ఒక సీజన్ ఉంటుంది మనకి. ఆమేన్. సో ఆ సీజన్లో మనం వచ్చినప్పుడు ఏమిటంటే దేవుడు అంటాడు, ఒక్కొక్క సీజన్లో నువ్వు సాక్రిఫైస్ చేయమంటాడు. అబీబ్ అనేటువంటి ఒక సీజన్ ఉంది. ఆమేన్. అబీబ్ అనేటువంటి నెలలో నువ్వు వచ్చి నువ్వు సాక్రిఫైస్ చేయని అంటాడు దేవుడు. మనం కూడా ఆదివారం ఎందుకు వస్తున్నామండి ఇక్కడికి మందిరానికి? సాక్రిఫైస్, అవునా కదా? మనం టైం సాక్రిఫైస్ చేసుకున్నాం. కొంతమంది చూసారా ఇంకా టైం సాక్రిఫైస్ చేసుకోలేకపోయారు. ఏం చేసుకోలేకపోయారు వాళ్ళు? అంతే, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాగలిగాం కానీ ఇక్కడ ఉండి రాలేకపోయారు. ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు అంటే అబీబ్ నెలలో నువ్వు వచ్చి ఏం చేస్తాడంటే నాకు ఒక సాక్రిఫైస్ చేయని అంటున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులకు అదొక కట్టడ. ఆ యొక్క కట్టడ ఇచ్చినప్పుడు నిజంగా ఆ టైంలో అంటే అసలు సాక్రిఫైస్కి రావాలి అని అంటే ఆ మిగతా టైంలో దేవుడు కాపాడు ఉండాలి వీళ్ళని. ఆమేన్. ఆ కాపాడారు కాబట్టి అది మనసులో జ్ఞాపకం పెట్టుకుని ఆ టైంలో వచ్చో నేను ఏదో చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చారు. యోబు భక్తుడిని మీరు ఆలోచన చేస్తే చూడండి, అతను ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? ఐ షల్ గో టు ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. దేవుడు ఎక్కడ నివసించుచున్నాడో అక్కడికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని అన్నాడటండి. ఆమేన్. ఎందుకో తెలుసా? యోబు ఎలాంటి వ్యక్తి? ఏర్పరచబడినటువంటి వ్యక్తి. ఏర్పరచబడినటువంటి ప్రతి వారి యొక్క హృదయంలో ఏముంటుందో తెలుసా? దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ ఉండాలని అనిపిస్తుందటండి. ఆమేన్. నువ్వు ఏర్పాట్లు ఉంటే ఏం చేస్తావు తెలుసా? అదే ఆలోచన ఉంటుంది మనకి. యోబుకి అది సీక్రెట్ వర్స్ అన్నమాట. ఆమేన్. యోబుకి ఏంటది? అది సీక్రెట్ వర్స్ అతనికి.
ఆ సీక్రెట్ వర్స్లో అతను ఎప్పుడైతే అనుకున్నానండో సర్వోన్నతుడు ఎక్కడ ఉంటాడో ఆ స్థలమును నేను కూడా ఉండాలనుకున్నాడు. అనుకున్నాడు కాబట్టి ఏమైందో తెలుసా, అన్ని కష్టాలు చూపించి ఆ స్థలం చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు అటువంటి స్పెసిఫిక్ వర్స్ మనం నిజంగా చూస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆ సీక్రెట్ ప్యాసేజ్ అని అంటారన్నమాట. గాడ్స్ ఓన్లీ ప్రొవైడెడ్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అనేటువంటి మెసేజ్లో వర్స్ 50లో ప్రాఫిట్ అదే అంటూ ఉంటారు. ఏమంటారంటే ద సీక్రెట్ ప్యాసేజ్. ఏమంటారండి అది? ద సీక్రెట్ ప్యాసేజ్ అట. దేనికి సీక్రెట్ అది? మనము మళ్ళీ తిరిగి జీవించడానికి సీక్రెట్ అది. ఆమేన్. మనం మన కష్టాల నుంచి బయటికి రావడానికి సీక్రెట్ అది. అది ఒక స్పెసిఫిక్ వర్స్ అన్నమాట. యోబుకి అలాగే ఉంది, దానియేలుకు ఉంది, ఏలియాకి అలాగే ఉంది, మోషేకి అలాగే ఉంది. ఎంతోమంది భక్తులకు ఒక సీక్రెట్ వర్స్ ఉంటే మరి అంచె దినాల్లో ఉండేటువంటి క్రీస్తు భార్యకు కూడా సీక్రెట్ వర్స్ ఉంటుంది. ఆమేన్. అందుకనే చూడండి, మనకు అనేక సార్లు మనకు కూడా ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఏమని ఉంటుందంటే ఈరోజు అనేక విషయాలు మనకు దేవుడు ఎందుకు బయలుపరచాలి చెప్పండి? ఇన్ని మందిరాలు ఉన్నాయి. ఎన్ని మందిరాలు ఉన్నాయండి వైజాగ్లో? 100 కొద్ది ఉన్నాయి. మరి ఇలాంటి వాక్యం మన దగ్గర ఎందుకు బయలుపరచారు? అందుకని మన వాళ్ళు త్వరగా వచ్చేస్తారు. మనకి ఎందుకు బయలుపరచాలి ఇవి? బయట ఎవరు బోల్డ్ మంది ఉన్నారు కదా. ఇక్కడ బోల్డ్ చర్చెస్ ఉన్నాయి, ఫుల్గా ఉంటాయి. మరి చర్చెస్ అక్కడ ఏముంది చెప్తారు? వాక్యం చెప్పండి. ఏ వాక్యం లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? విండికేటెడ్ వర్డ్. ఆమేన్. ఏ వర్డ్ అండి అది? విండికేటెడ్ వర్డ్ అంటే నిరూపించబడినటువంటి వాక్యం అట. మనం చెప్తున్నటువంటి వాక్యము నిరూపించబడినటువంటి వాక్యము. ఇది సత్యమని. ఇన్ని బోధలు ఉన్నాయండి. ఎన్ని బోధలు ఉన్నాయి చెప్పండి? 999 బోధలు ఉన్నాయి. అవునా కదా? ప్రతి వాళ్ళు ఏం చెప్తారని అంటే మాదే కరెక్ట్, మేమే పరలోకం వెళ్తామని అంటారు. అందరూ అదే అంటారు చెప్పండి? అందరూ అదే. మరి ఇంతమంది మాదే కరెక్ట్, మేమే వెళ్ళిపోతామని ఎంతమంది అంటే మనకు తెలుసు కదా దాంట్లో ఎంతమంది కరెక్టో ఎంతమంది తప్పో. తెలుసా తెలియదు? అందరూ కరెక్టేనా చెప్పండి? అందరూ కరెక్టేనా? అంటే ఇన్ని తప్పులు ఉన్నాయంటే ఎక్కడో ఒకటి సత్యం ఉంటుంది కదా. ఆ సత్యం ఏంటో తెలుసా? విండికేటెడ్ వర్డ్. దురాత్మ, దెయ్యము ఆ విండికేటెడ్ వర్డ్ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్తే ఆడు ఓడిపోతాడని తెలుసు. చెప్పలు కూడా దేవుని మహిమ పడతాం. ఆమేన్. ఎందుకు రానివ్వదో తెలుసా చర్చికి? మీకు విండికేటెడ్ వర్డ్ దగ్గరికి ఆడు వెళ్ళనివ్వడం మిమ్మల్ని. అర్థమైందండి? ఎక్కడికి వెళ్ళనివ్వడు? విండికేటెడ్ వర్డ్ దగ్గరికి వెళ్ళనివ్వడాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఎవరు ఓడిపోతారు? ఆడు ఓడిపోతాడు. వెళ్ళకపోతే అక్కడికి వెళ్తే మందిరానికి విండికేటెడ్ వర్డ్ దగ్గరికి వచ్చామనుకోండి, ఎవడు ఓడిపోతాడు? సాతాను ఓడిపోతాడు. వెళ్ళకపోతే ఎవడు ఓడిపోతాడు? రాలేని వాళ్ళు ఓడిపోతారు. అర్థమైందండి? చూడండి, అందుకనే వాక్యాన్ని ఎప్పుడు డిజానర్ చేయొద్దు. ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? వెన్ యూ డిజానర్ గాడ్, గాడ్ డిజానర్స్ యూ. ఇది నేను నా జీవితంలో 100% చూశానండి. మనము దేవుని ఎప్పుడైతే డిజానర్ చేస్తామో దేవుడు మనల్ని డిజానర్ చేస్తాడు. ఆమేన్. ఎలా పాస్టర్ గారు నేను దేవుని డిజానర్ చేశానంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకపోవటము, దేవునికి వాల్యూ ఇవ్వకపోవటము, ఇవే. ఇంకేముంటాయి చెప్పండి? దేవుడు డిజానర్ చేస్తే ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకనే చూడండి, వెన్ యూ డిజానర్ గాడ్, గాడ్ డిజానర్స్ యూ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనం ఇప్పుడు ఆ సీక్రెట్ ప్యాసేజ్ తెలుసుకోవాలని అంటే నార్మల్గా పొద్దున్నే లేచి ప్రభా నన్ను, మా ఇంటిని, మా పిల్లల్ని, మమ్మల్ని, మా సంఘస్థుల్ని, మా పాస్టర్ని కాపాడానంటే
ఓకే, గాడ్ బ్లెస్ యూ, మంచిదే అని అంటారు అంతే. అంతే తప్ప ఇంకా అంతకు మించి దేవుడు ఏమి ఇవ్వడు. సీక్రెట్ ప్యాసేజ్ ఇచ్చేస్తారా? ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దానియేలుకి సీక్రెట్ ప్యాసేజ్ అంత ఈజీగా వచ్చేసిందా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి సీక్రెట్ ప్యాసేజ్ అంత ఈజీగా వచ్చేసిందా? ఏమండి, డేవిడ్కి అంత ఈజీగా వచ్చేసిందా? పౌలు గారికి అంత ఈజీగా వచ్చేసిందా? జాన్ ద బ్యాప్టిస్ట్కి అంత ఈజీగా వచ్చేసిందా? మరి వాళ్ళు ఎవరికి ఈజీగా రాకపోతే మనకి ఈజీగా వచ్చేస్తే దాని విలువ తెలియదు. మనం అనుకుంటాం మనం బీభత్సంగా ఎరగదీసేస్తున్నాం అని అనుకుంటాం. నువ్వు ఎంత భక్తిగా ఉన్నా సరే, ఇఫ్ యూ డోంట్ నో యువర్ సీక్రెట్ ప్యాసేజ్, దట్ ఈస్ నథింగ్ టు గాడ్. సీక్రెట్ ప్యాసేజ్ ఎవరికి చెప్తాడు దేవుడు? నువ్వు దేవునితో సంబంధం కలిగి, ఫెలోషిప్ కలిగి, టైం స్పెండ్ చేస్తూ, రోజు వాక్యము వింటూ, రోజు వాక్యము చదువుతూ, దేవుని ప్రార్థన చేస్తూ, దేని కొరకు ఎదురు చూడాలి? ఆ సీక్రెట్ ప్యాసేజ్ ఇవ్వు ప్రభువా. ఆ వాక్యం, నా వాక్యం ఏదైతే ఉందో, నాకేదో ఒక స్క్రిప్చర్ పెట్టావు కదా ప్రభా, దీంట్లో స్పెసిఫిక్ స్క్రిప్చర్ ఉంది కదా, ఆ స్పెసిఫిక్ స్క్రిప్చర్ నాకు చూపించు ప్రభా అని నేను ప్రార్థన చేసినప్పుడు ఇస్తాడు. కానీ నార్మల్గా ఇచ్చేసేది కాదండి అది. అందుకని ఈరోజు ఇంకా మీలో చాలామందికి వర్తమానం అందుకనే అర్థం అవ్వలేదు అంటాను. గాడ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. చాలామందికి అర్థం అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఈ వర్తమానము చాలా విలువైనది. దిస్ ఇస్ ద విండికేటెడ్ వర్డ్. మనం సిన్సియర్గా ఉండొచ్చు, మన జాబ్లో ఉండొచ్చు, మన కుటుంబంలో భర్త రోల్లో సిన్సియర్గా ఉండొచ్చు, భార్య రోల్లో సిన్సియర్గా ఉండొచ్చు, ఇవన్నీ చెయ్యుండొచ్చు. కానీ దట్ ఈజ్ నథింగ్ టు గాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మంచి సంబంధం లేనప్పుడు ఎంత సిన్సియారిటీ ఉన్నా అది గుడ్డు సున్నాట. చూడండి ఏమంటున్నారు ప్రాఫిట్, నో మ్యాటర్ హౌ సిన్సియర్ యు ఆర్, యూ కాంట్ స్టిల్ అన్లాక్. నువ్వు ఆ ప్యాసేజ్ తెలుసుకోలేకపోతే నువ్వు అన్లాక్ చేయలేవట. నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నా సరే, యు గాట్ టు హ్యావ్ దట్ కీ, అదర్వైజ్ ద డోర్ వోంట్ అన్లాక్ అట. నీకు ఆ తాళం లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ చర్చ్ నేను అంటాను ప్రతి ఆదివారం మీరు అందరూ చర్చికి వెళ్ళిపోండి అని అంటున్నాను. తాళాలన్నీ నా దగ్గర పెట్టుకున్నానండి. తాళాలన్నీ నా దగ్గర పెట్టుకుని ఏమంటున్నానంటే, మీరు అందరూ చర్చికి వెళ్ళిపోండి అంటున్నాను. మీరు వచ్చి ఏం చేస్తారు? లోపలికి వచ్చి చక్కగా ఏసీలో వేసుకుని కూర్చుని అన్నీ కూర్చుంటారా? చెప్పండి, ఎక్కడ ఉంటారు? బయటే ఉంటారు, అవునా కదా? అంటే ఒక స్పెసిఫిక్ కీ ఉంది, ఒక స్పెసిఫిక్ కీ. అదేం చేస్తుంది? మన జీవితాన్ని దేవుని వైపుకి నడిపిస్తుంది. ఆమేన్. ఆ స్పెసిఫిక్ కీ కొరకు మనం ప్రార్థన చేయాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అమ్మా, ఒక విషయం చెప్పాలి మీకు. లాస్ట్ టైం కూడా అనుకున్నాను, అఫ్కోర్స్ నా పిల్లడైనా మీ పిల్లలైనా నా పిల్లలు అంటోళ్ళు కాబట్టి ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మన ఆశీష్ లాల్ గారు ఒక మాట చెప్తూ, పాత నిబంధనలోనటండి పిల్లలు ఉపవాసం చేశారా లేదా చెప్పండి? ఏమండి, చేశారా లేదా? పాత నిబంధనలో చేశారా లేదా? నినివే పట్టణమే ఎగ్జాంపుల్. పిల్లలు పెద్దలు గొడ్లు గాదలు అన్నీని కదా. మరి అవన్నీ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి మేలు చేశాడో లేదో చెప్పండి? చేశాడు కదా. ఇప్పుడు మనము కూడా మన పిల్లల్ని దేవుని వైపుకి నడిపించాలంటే ఏం చేయాలో తెలుసా? దేవునికి ఇచ్చే సమయంలో మీరు అనుకుంటారు వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు అని, ఈ 2 గంటల్లోనే వాళ్ళకి ఆకలి వేసేస్తుందని అనుకోకండి దయచేసి. నథింగ్ విల్ హ్యాపెన్. ఆయన ఎంత స్ట్రిక్ట్గా చెప్పారు తెలుసండి. ఆ రోజు నుంచి మా పిల్లవాడిని ఏం చేస్తున్నాను తెలుసా? మా ఇంట్లో వాక్యం పెడతాం, రాత్రి వాక్యం పెట్టామనుకో ఆడి చేతులు కట్టుకుని కూర్చోవాల్సిందే. ఆడు అటు తిరగటానికి లేదు ఇటు తిరగటానికి లేదు, ఒక కర్ర పట్టుకుని కూర్చుంటున్నాను నేను. ఎందుకనంటే మనము దేవుని వాక్యాన్ని ఎక్కడ నేర్పించగలమో ఆయన ఏమన్నారు తెలుసా? ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్, యు లాస్ట్ యువర్ చైల్డ్ ఫర్ గాడ్. ఏమన్నారు? నీ పిల్లల్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుని కొరకు. ఏ తండ్రి అలా కోరుకోడు కదండి, ఏ తల్లి అలా కోరుకోదు కదా. సో మీరేం చేస్తారంటే, ఏమండి మనం చర్చికి ఎన్ని గంటలకు వస్తున్నాం?
లేట్గా టిఫిన్ చేసే వస్తాం కదా, 2 గంటల్లో పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే ఏం అవదు. నేను వేరే విషయంగా కాదు, మీ పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనం కూడా ఒక స్పెసిఫిక్గా ఉండాలండి. లాస్ట్ వీక్ మెసేజ్లో కరెక్ట్గా మంచి ఊపిలో వెళ్తుంటే ఎవరో స్వీట్లు తెచ్చి ఇచ్చారు పిల్లలకి, మొత్తం పిల్ల 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 పిల్ల. సో అది మనం ఏం చేయాలంటే మెసేజ్ టైంలో దేవునికి వాక్యానికి సమయం ఇవ్వాలి. మీరైనా నేనైనా మన పిల్లలైనా. ఎందుకో తెలుసా, పాత నిబంధనలు అలా జరిగిందని అంటే క్రీస్తు భార్య తన పిల్లలు తన కుటుంబం రక్షింపబడాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. మీ ఇంట్లో ప్రేయర్ చేస్తున్నప్పుడు మరి పిల్లల్ని ఎలా కూర్చోబెడుతున్నారు చెప్పండి? కూర్చోబెడతారు కదా, మరి అంతే. ఏమేన్ రైట్. ఇది మంచిగా తీసుకోండి, పాజిటివ్గా, నెగిటివ్గా తీసుకోకండి. ఒక తండ్రి ఇంట్లో మందు తాగుతున్నాడట. నిన్నటి న్యూస్, తండ్రి ఇంట్లో మందు తాగేస్తున్నాడు. వైఫ్ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు. ఏం జరిగిందో చెప్పనా? 3 సంవత్సరాల పిల్ల అదేదో అనుకుని తాగేసిందట, చచ్చిపోయింది పిల్ల. ఎవరు తప్పు చెప్పండి? చెప్పలేని భార్యదా, తాగిన భర్తదా? చూసారా న్యూస్? 3 సంవత్సరాల పిల్ల ఇంట్లో ఉండేటప్పుడు మందు అనుకుని ఏదో అనుకుని తాగేసిందట, చచ్చిపోయింది. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఏం తిన్నా విషయమే, తెలుసా మీకు ఆ విషయం? ఏం తిన్నా విషయమే, కానీ మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకుని తినాలి. మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకుని తినమని వాక్యం అదే కదా, స్పెసిఫిక్ వర్డ్స్ ఫర్ ఫుడ్. సో కనుక గమనించండి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి, ఆ విధమైనటువంటి ఒక పర్టికులర్ వాక్యం ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే చూడండి, మనము కూడా విండికేటెడ్ వర్డ్ అని మనం ఎలా మాట్లాడుతున్నామని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాక్యంలో 7 ఉరుములు ఉన్నాయండి. ఏమేన్ 7 ఉరుములు ఉన్నాయా లేదా వాక్యం? మనం ఆసక్తి కలిగి ఉన్నాం. బ్రైడ్కి స్పెసిఫిక్ ప్యాసేజ్ ఏంటి? 7 థండర్స్. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామా? మన ర్యాప్చర్కి లింక్ అయ్యి ఉన్నాయి అవి. అది కీ. 7 థండర్స్ లేకుండా మనం ఏమి చెయ్యలేము. అవి ఇవేనా అంటే మనం ఎప్పుడో విన్నాం, అవి మనకు ఉంటాయి, మనకు తెలియదు. ఎందుకో తెలుసా, నీవు నేను ఈరోజు పుట్టలేదు కదా, భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు అక్కడే పుట్టాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజే మొత్తం అన్ని రివీల్ అయినాయి మనకి. ఆమేన్. ఆ రోజే రివీల్ అయినాయి, అందుకనే ఈరోజు మనకు అర్థమవుతున్నాయి. ఫస్ట్ క్లాస్ పిల్లోడికి తీసుకెళ్ళి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చెప్తే ఎలా ఉంటుందండి? ఏమన్నా అర్థమవుతుందా? అబ్బా మాస్టర్ బాగా చెప్పారండి, నాకు అర్థమైనాయండి, లాగులు ఇవన్నీ నాకు క్లియర్గా అర్థమైపోయినాయి అంటారా ఫస్ట్ క్లాస్ పిల్లోడు? అది గ్రాడ్యువల్గా చదువుకొస్తున్నాడండి. మనకు అక్కడ వేసాడు పునాది. ఎక్కడ? భూమి పునాదులు వేయబడక మునుపు వేసాడు. అందుకనే ప్రతిదీ ఈరోజు మనకు అర్థమవుతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపడతామండి. ఆమేన్. ఈరోజు కొత్తగా వెళ్ళి అక్కడ ఆ స్టార్టింగ్లో లేనోడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావనుకో, ఎలా ఉంటుందో తెలిసాడికి? ఆఖరి ప్రార్థన చేస్తే బాగుండి వెళ్ళిపోతాను అనుకుంటా. ఆఫ్కోర్స్ మీ అందరూ వింటారని నాకు తెలుసు, చాలా జాగ్రత్త గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క స్పెసిఫిక్ వర్డ్ అనమాట, ఆ పర్టికులర్ వర్డ్ ఏం చేస్తుందని అంటే సైతాన్ని పవర్ లేకుండా చేస్తుందట. ఆమేన్. ఆ సైతాన్ని ఇన్యాక్టివ్ చేస్తుందట. ఏం చేస్తుంది? సైతాన్ని ఇన్యాక్టివ్ చేస్తుందట, సైతాన్ని పవర్లెస్గా చేసేస్తుందట. ఈరోజు దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం అన్నీ పాసిబుల్ అని అనుకుంటున్నామా లేదా? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఏమేమి చెప్పగలరా మీరు? ప్రతిదీ సాధ్యమే. చూడండి, చాలామంది దేవుణ్ణి డిజానర్ చేసినటువంటి పరిస్థితుల్లో కొంతమంది గురించి చెప్తాను. బీటిల్స్ తెలుసా మీకు? ఒక ఇంగ్లీష్ సింగర్ అనమాట. వాడు అనుకున్నాడు, నేను యేసుక్రీస్తు కంటే పాపులర్ అయిపోతాను అనుకున్నాడు. ఎవరికంటే? ఆ నెక్స్ట్ డే ఆడు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. మెర్లిన్ మున్రో ఆవిడ చనిపోయే ముందు
బిల్లీ గ్రామ్ గారు కలిస్తే దేవుడు నిన్ను కావాలనుకున్నాడంటే ఈ టైం కాదు, చాలా టైం ఉందని అనిందట. ఆ నెక్స్ట్ వీక్ చనిపోయింది ఆవిడ. ఆ యొక్క టైటానిక్ షిప్ తయారు చేశారు కదా, ఈవెన్ దేవుడు కూడా దీన్ని డిస్ట్రాయ్ చేయాలని అనుకున్నాడట. ఆడు షిప్ కెప్టెన్ ఏమన్నాడు, దేవుడు కూడా దీన్ని డిస్ట్రాయ్ చేయలేడు అనుకున్నాడట. ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయి. డోంట్ డిజానర్ గాడ్. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మీరు ఏ టైంకి రావాలో, ఏ టైంకి వెళ్ళాలో ఎందుకో చెప్పినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ డిజానరింగ్ గాడ్. దేవునికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి సమయం ఉంటుందని బైబిల్ చెప్తుందా లేదా చెప్పండి? మరి ప్రతిదానికి సమయం ఉంటే దేవుని మందిరానికి రావడానికి సమయం లేదండి మనకి. మరి మనం అలాంటి టైంలో వస్తే మనం ఏ స్పెసిఫిక్ వర్డ్స్ తెలుసుకుంటాం చెప్పండి మనం? అందుకని బాధ వేస్తూ ఉంటుంది నాకు. జాగ్రత్త, దేవుడు దేవుడే, మనిషి మనిషే. అందుకనే ఫూల్స్ అనుకుంటారట దేవుడు నన్ను చూడట్లేదు అనుకుని. ఏమనుకుంటారు ఫూల్స్? దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటాడట. కానీ వాక్యం ఏమని చదివిస్తుంది? ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుడు నన్ను అనునిత్యము చూస్తున్నాడని భయము కలిగి ఉండాలట. ఆమేన్. అనునిత్యము, ఎవ్రీ సెకండ్ గాడ్ ఈజ్ వాచింగ్ మీ అని భయం ఉండాలి మనకి. ఆ భయం లేదనుకోండి ఏమీ చేయలేము మన జీవితంలో. గమనించవలసిందిగా కోరుతున్నాను. వీఆర్ సో ఫార్చునేట్ దట్ వీఆర్ ఇన్ దిస్ మెసేజ్. వీఆర్ సో ఫార్చునేట్. ఈ వర్తమానంలో ఉన్నామంటే అది మనకు ధన్యత. ఆమేన్. బయట ఉన్నవాడికి ఆ ధన్యత లేదు కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఆయన అదే అంటారు దాంట్లో, ఈరోజు నువ్వు నిజంగా దేవుని కలిగి ఉన్నావని నువ్వు ఫీల్ అవుతున్నావని అంతేనా అంటారు. ఏమంట? ఫీల్ అవుతున్నామట దేవుణ్ణి కలిగి ఉన్నామని మనమని. దేవుణ్ణి కలిగి ఉంటే సైతాను పాటలు పాడరాటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగేసు, బ్లూసు, రీమిక్స్లు ఏ ఉండవట. మొన్న ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్తే, చర్చో మరి అది ఏమో తెలియదు కానీ మొత్తానికి ఒక దగ్గరికి వెళ్ళి మంచి ఊపులో వర్షిప్ జరుగుతుంది. ఎలా అంటే మరి ఎగసి పడే తుఫానుల్లో బీభత్సం అసలు. మరి ఎంత అంటే మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. ఇన్ని లైట్లింగ్లు ఇలా జిగ్గు 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 జిగ్గుమని, ఒకడేమో పొగట్టు తిరిగేస్తున్నాడు ఇలా సాంబ్రాణి వేసేవాడిలాగా. అంటే ఇలా వేస్తారు కదండి రోడ్డు మీద, అలా పొగట్టు తిరిగేస్తున్నాడు. ఈడేటి ఇక్కడ తిరిగేస్తున్నాడు. అంటే వాట్ దే ఆర్ ట్రైంగ్. మంచి మ్యూజిక్ ఉంది, వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఆ లైటింగ్లు అవన్నీ చూసి చాలామంది, నేను మనం ఇన్వాల్వ్ అవ్వలేము అలాంటి వాటిల్లో. ఇలా చూస్తుంటే తెగేడ్చేస్తుంది సిస్టర్. ఇటు దీనికేనా అనుకున్నాను నేను. ఇక్కడ ఏముంది నీకు? ఏ ప్రత్యక్షత వచ్చింది? ఆడేం పాడుతున్నాడు నీకు అర్థమవుతుంది. ఈ లైటింగ్లో ఆడు పొగేసేస్తున్నాడు, నాకేమో ముక్కు మూసుకోవాలో లేదో తెలుతలేదు. ఈ యాక్టింగ్ అనమాట అదంతానే. ఎంతసేపు ఏంటంటే నీకు స్వస్థత ఇదే చెప్తున్నాడు పాస్టర్. మార్తా మరియా ఏం చూశారండి? స్వస్థత కొరకు ఎదురు చూశారు, అవునా కదా? ఆ సంఘం ఎలాగుంది? స్వస్థత కొరకు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు స్వస్థత ఇవ్వడానికి కాదు, పునరుద్ధానము నిత్య జీవనం ఇవ్వడానికి వస్తాను అన్నాడు. చెప్పలు పడితే దట్ ఈస్ అ వైట్ హార్స్ రైడర్. ఆమేన్. దట్ ఈస్ ద రియల్ మెసేజ్. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? పొగలు వేసేస్తుంటే పొగల్లో మగ్గిపోతున్నారు ఈరోజు. దే డోంట్ అండర్స్టాండ్ ద విండికేటెడ్ వర్డ్. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అంతే. కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇవన్నీ నిజంగా ఎందుకనంటే ఎందుకు ఎలా ఉన్నాయో తెలుసా? నిజంగా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మొన్న హైదరాబాద్లో బోనాలు జరిగింది. శుక్రవారం సాయంత్రం మొదలుకొని ఆదివారం రాత్రి వరకు. మరి ఎక్కడ మధ్యలో మనకు రాత్రిలన్నా ఆపుతారు, అక్కడ అసలు ఆపలేదు. కంటిన్యూస్గా పాటలు. సోమవారానికి ఆ పాటలు మనకు వచ్చేస్తున్నాయి. ప్రభా స్తోత్రం 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 అనుకుంటున్నాను.
అంటే ఆ స్పిరిట్స్ రన్ అవుతుంటాయి కదండి, ఇన్ఫ్లుయెన్సింగ్ స్పిరిట్స్ అని అంటారు అనమాట. అందుకనే డోంట్ ఫెలోషిప్ విత్ ఇష్మాయిల్. ఆమేన్. డోంట్ ఫెలోషిప్ విత్ ఇష్మాయిల్. ఇద్దరు ఎవరి సంతానం? అబ్రహాము సంతానమే. కానీ నీ ఫెలోషిప్ ఎవరితో ఉండాలో తెలుసా? ఎవరితో ఉండాలి? ఇస్సాకుతో ఉండాలి, ఇష్మాయిల్తో ఉండకూడదు. నీ ఫెలోషిప్ యాకోబుతో ఉండాలి. ఎవరితో ఉండాలి? ఏశావుతో ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? సో ఇన్ఫ్లుయెన్సింగ్ స్పిరిట్స్ అనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ స్పిరిట్స్ అంటే మంచి సినిమా పాటలు, ఏంటి మంచి పాటలు ఉంటాయి, ఓల్డ్ పాటలు, పాత పాటలు అలా నోట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏమంటున్నారు తెలుసా? ఇఫ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఇన్ యూ, ద రియల్ హోలీ స్పిరిట్, యూ విల్ నెవర్ సింగ్. చప్పట్లు కొట్టి దేవుని మహింపడతాం. యూ విల్ నెవర్ సింగ్ ద వరల్డ్లీ సాంగ్స్. మరి ఏ స్పిరిట్ మనలో పనిచేస్తుందో ఆలోచించండి. క్రైస్తవుడు ఎక్కడైనా క్రైస్తవుడేనండి. అది ఉంటాడు చూసా, తెలుసా మీకు? అలా దండ ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అది మంచోడు, నన్ను అడిగితాడు మంచోడు. ఆడికి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి చెప్పనా? ఆడు అందరినీ మార్చేస్తున్నారని ప్రాబ్లం. ఈ క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళే, మనోళ్ళు నిజంగా గొర్రెలే. అసలు ఆడికి వీడికి ఎందుకు చెప్పాలని వాక్యం? ఎవరికి వాక్యం కావాలో వాళ్ళు వాక్యం వెతుక్కుంటూ వస్తారు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సంత వీధుల్లో ఉండి చెయ్యొద్దు, వీధి చివరిలో ఉండి చెయ్యొద్దు. ఎవరికి కావాలో వాక్యం వాళ్ళు రానివ్వు. ఆమేన్. యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారటండి. నన్ను జాగ్రత్తగా వెతుకువారే నన్ను కనుగొందురు. ఆమేన్. తిని అర్థమైందండి? మనం చాలా జాగ్రత్తగా వెతికితే దొరుకుతాడు దేవుడు. ఆదివారాలు అప్పుడప్పుడే 11 గంటలకి 11:30కి ప్రభు ఎలా ఉన్నారు, కూర్చో బాబు. దేవుడు ఏం చెప్పాలి? ప్లీజ్ సిట్, యా, గాడ్ బ్లెస్ యూ, అంతే. 10 గంటలకే కూర్చున్నారు అనుకోండి, స్పెసిఫిక్ వర్స్ రివీల్ చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడదాం. దట్ ఈస్ ద కీ, దట్ ఈస్ ద కీ ఫర్ యువర్ సక్సెస్. అది ఇస్తాడు దేవుడు. చూద్దాం. సో అందుకనే మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఈ విషయంలో, ఈ మెసేజ్లో ఒక విషయం తెలుసుకున్నాను, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఒక ఆవిడట ప్రాఫిట్ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందని అంటే, నా పిల్లోడు నా మాట వింటలేదని అనిందటండి. ఏం చెప్పింది ఆవిడ? నా పిల్లోడు నా మాట వింటలేదు అని అంటే ప్రాఫిట్ అడిగారట, మీ ఇంట్లో నువ్వు ఏ విధమైనటువంటి ఇవి చేస్తున్నావు అని అడిగారట. నీ ఇంట్లో ఎప్పుడు వాక్యమే ఉంటే ఆ వాక్యం దగ్గర కూర్చోపెట్టు. ఏం చేయాలట? వాక్యం దగ్గర కూర్చోపెట్టు, ఆటోమేటిక్గా సెట్ అయిపోతారట. సెట్ అయిపోయాడట. చప్పట్లు కూడా దేవుని మహింపడదాం. ఆమేన్. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నావు తెలుసా? ప్రతిరోజు వాక్యం పెట్టాలి. మనం ఇంట్లో వాక్యం ప్లే అవ్వాలి. పొద్దున్న సాయంత్రం వాక్యం ప్లే అవ్వాలండి. ఏమండి, దుబాయ్ వెళ్ళారా మీరు ఎవరైనా? నేను వెళ్ళలేదు. ఒక వీడియోలో చూస్తే ఎలా ఉందో తెలుసా? ఆడ పైకి ఎక్కేసి ఆ కొండ మీద నుంచి వాళ్ళు దేవుడిని పిలుస్తాడట. పిలిస్తే మొత్తం దుబాయ్ అంతా వినబడిపోద్దటండి. అది వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారండి? 5 సార్లు ప్రార్థన చేస్తారా? 5 అండి, 3 సార్లా? పొద్దున్న 5 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటలకు ఒకసారి, మరి సాయంత్రం 3 ఒకసారి, రాత్రి మొత్తం 5 సార్లు అయి ఉంటుందండి. ఏమన్నా 5 సార్లు నిజంగా క్రైస్తవుడే ప్రార్థన చేస్తే భూలోకాన్ని తలకిందులుగా చేస్తారట. ఆమేన్. కానీ మనం చేస్తున్నావా? నేను చెప్పాను మీకు, 9 గంటలకి 3 గంటలకి 9 గంటలకి 12 గంటలకి 3 గంటలకి అలారం పెట్టుకుని ప్రార్థన చేయమన్నాను. ఒక్కళ్ళని చేస్తున్నారండి? చెయ్యొచ్చు, చూపించండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దానియేలు విడుదల సంవత్సరం దగ్గరికి వచ్చింది అనేటప్పటికి ముమ్మారు ప్రార్థన చేసేవాడట. ఏంటి? 9, 12, 3. అదే మెసేజ్లో ఉన్నారు కాబట్టి పేతురు గారు కూడా ఏం చేశారు? అదే ఫాలో అయ్యారు. ఆమేన్. మరి ఏంటి ఆ మెసేజ్ అప్పుడు ఎప్పుడో చెప్పారు, మాకు ఇంకా గుర్తుంటుంది. ఏంటి మాకు గుర్తుంటాయి కానీ మనం ఏం చెయ్యం. ఆ టైంకి నేను ఆఫీస్లో ఉంటాను ఫస్ట్. దానియేలు కూడా ఆఫీస్లో ఉండేవాడు.
దానియేలు కూడా ఒక దగ్గర జాబ్ చేసుకునేవాడు. అయినప్పటికీ కూడా ఆ టైం అయిన వెంటనే వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవాడట. ఏమండి, ముస్లిమ్స్కి ఆ రోజా జరిగినటువంటి టైంలో ఆఫీసులే ఇస్తున్నాయి, వెళ్ళి ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, నీకు భయం, అమ్మో ఉద్యోగం తీసేస్తారేమో. క్రైస్తవులకే భయం ఇక్కడ. దేవుడు అంటే భయం ఉండదు, కానీ ఆఫీస్కి మాత్రం భయం, ఫుల్ భయం. అమ్మో టైంకి వెళ్ళకపోతే ఊరుకుంటారా, తీసేస్తారేమో, దేవుడు తీసేస్తాడా లేదా పెద్ద భయం ఉండదు. బాస్ తీసేస్తాడంటే తెగ భయం పడిపోతాం. చేస్తారా ఎప్పుడైనా? ఇది ఈ రోజు నుంచి ప్రయత్నించండి. మీరు మధ్యాహ్నం 12 గంటలకి ఎక్కడ ఉన్నా సరే ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకుని వస్తాను, చిన్న పని. చెప్పగలరా అలాగా? షడ్రకు మేషకు అబేద్నెగో అలా చెప్పారండి. అందుకని వాళ్ళ కోసం దేవుడు వచ్చాడు. నీకోసం నా కోసం ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మన కష్టాలు తీర్చడానికి. వీఆర్ నాట్ లైక్ దెమ్. గమనించవలసిందిగా కోరుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అసలు ఈరోజు క్రైస్తవత్వం అంటే మనం ఎలాగున్నామో ఆలోచన చేసుకుందాం. మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఒక స్కేర్ క్రోని ఉంచుతాడు. ఏం చేస్తాడు వాడు? స్కేర్ క్రో. ఒకడు భయపెడతానికి ఉంచుతాడు అనమాట ఒకడిని. మనకి ఆడే భయపెట్టేస్తూ ఉంటే మనము భయపడిపోతూ ఉంటాం, టెన్షన్ అయిపోతూ ఉంటాం. ఆడు ఏం చేయలేడు. మనకి దేవుడు అన్ని దేవుడే. ఇంకేది కాదు, అన్నీ దేవుడే. సో కనుక గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ప్రాఫిట్ ఒక మాట అంటూ ఉంటారు, అదే మెసేజ్లో ఏమంటారంటే, దేవుడు ఒక పర్టికులర్ వర్స్ నీకు ఇచ్చినప్పుడు, ఒక పర్టికులర్ ప్లేస్లో నిన్ను ఆరాధించమన్నప్పుడు, ఆ పర్టికులర్ ప్లేస్లో నువ్వు ఆరాధించడానికి అంటే ఎప్పుడు స్పెసిఫిక్ వర్స్ ఇస్తాడని అంటే, దేవుడు ఆజ్ఞాపించిన చోటకి నువ్వు వెళ్ళి ఆరాధించాలట. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? మెసేజ్ చదువుతాను బ్రదర్. దిస్ మెసేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ ఆల్టర్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. ఇప్పుడు నువ్వు ఇది వెళ్ళి, ఇట్ కెనాట్ బి ప్రీచ్డ్ ఆన్ ఏ బ్యాప్టిస్ట్ ఆల్టర్, ఇట్ కెనాట్ బి ప్రీచ్డ్ ఆన్ ఏ పెంతెకోస్తల్ ఆల్టర్. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రీచ్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ చర్చ్ ఉంటుందట. ఒక చిన్న మంది ఉంటుందట, అక్కడే ప్రీచ్ చేయాలట. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నిజంగా చెప్పాలి, క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ సాక్రిఫైస్ అండి. మన ఓన్ మోటోస్ తోటి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామనంటే, చాలామంది దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తారో చెప్పనా? నరకాన్ని తప్పించుకోవడానికి ఆరాధిస్తారు. అంతేనా కదా చెప్పండి? యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నావురా అని అంటే, నేను నరకాన్ని తప్పించుకోవాలండి. ఫస్ట్ మోటో అదే. ప్రాఫిట్ ఏమంటారు తెలుసా? నువ్వు నరకాన్ని తప్పించుకోవాలని నువ్వు ఆరాధించక, కానీ దేవుడు నిన్ను ఆల్రెడీ నరకము నుంచి తప్పించాడు కాబట్టి నువ్వు ఆరాధించా అంటాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. నీ యేసుప్రభుని నమ్ముకోవడానికి నీకు ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది. బికాజ్ వీఆర్ ఆల్రెడీ సేవ్డ్, వీఆర్ విండికేటెడ్ వర్డ్. అందుకనే నువ్వు ఆరాధించు, ఉత్తనే ఆరాధించొద్దు. నువ్వు నరకం తప్పించుకోవడానికంటే ఆల్రెడీ తప్పించబడ్డావు. ఆల్రెడీ రెడీమ్డ్ పీపుల్ కాబట్టి నువ్వు అందుకని ఆరాధించంటారు. ఇప్పుడు నీకు దగ్గర ఉండాల్సిన మోటో, నేను రక్షింపబడ్డాను. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఫర్ అదర్స్. అంతేనా కాదా చెప్పండి? క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ మంగా సిస్టర్కి బాగాలేదు, ఎంతమంది వెళ్ళి దర్శించారు చెప్పండి? తులసి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, అలకరించారా మీరు? వాట్ ఈస్ దిస్ క్రిస్టియానిటీ? మన క్రైస్తవులను చెప్పుకున్నాం మనం. అట్లీస్ట్ ఫోన్ ఖర్చేం అవ్వదు కదా. కష్టంలో ఉన్నారు, మీ కష్టార్జితంలోంచి ఒక 500 తీసి ఇచ్చారా? నాకే బోళ్ళు కష్టాలు ఉన్నాయి, నేనేం చేయాలి? అలా అనుకున్నంతసేపు దట్ వన్ విల్ బికమ్ యువర్ సెల్ఫిష్ మోటివ్. ప్రాఫిట్ మాట, నా మాట కాదు. క్రిస్టియానిటీ ఈజ్ లివింగ్ ఫర్ అదర్స్ వితౌట్ ఎనీ సెల్ఫిష్ మోటివ్స్ అట. మన మోటివ్స్ ఎలా ఉండాలి? సెల్ఫిష్నెస్ ఉంటేనట దట్ విల్ డ్రెయిన్ ద పవర్ ఆఫ్ గాడ్ అని అంటున్నారు ఆయన. దేవుని యొక్క శక్తిని మన కుటుంబాల్లో నిర్వీర్యం చేసేస్తుందటండి సెల్ఫిష్నెస్.
అమ్మో, ఆ మాట చదివిన దగ్గర నుంచి అమ్మో, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అప్పు తెచ్చైనా సరే ఎవరొకరికి ఏదోటి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాను. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎవరికి, వితౌట్ సెల్ఫిష్ మోటివ్స్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్, హెల్పింగ్ అదర్స్. ఏదో ఒకటి మనం చేయగలగాలి కదా క్రైస్తవుడు అంటే. ఎంతసేపు నేను, నా పిల్లలు, నా కుటుంబం, నా సంఘం, ఇదేనా మనకి? ఇంకేమి లేదా? యేసుప్రభు కూడా అలాగే అనుకుని ఉంటే మన దగ్గరికి రక్షణ వచ్చేదే కాదు. ఏంటి, మన దగ్గర రక్షణ వచ్చిందా రాలేదా? వచ్చింది. సో కనుక మనం ఏ విధంగా వెళ్తున్నామో చూసుకోవాల్సిందిగా కోరుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. రైట్ మోటివ్ తోటి ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలండి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. రైట్, ఇప్పుడు మళ్ళీ ఆ మెసేజ్లోకి వద్దాం. మళ్ళీని ఇప్పుడు చూడండి, ఆ మార్తా మరియా వాళ్ళ ఇంటి దగ్గరికి ఏ హార్స్ వచ్చిందని చెప్పాను? ఏ హార్స్ అండి? బ్లాక్ హార్స్ వచ్చిందనమాట. సో ఆ బ్లాక్ హార్స్ వచ్చినప్పుడు ఏమైందనంటే, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వైట్ హార్స్ రైడర్గా వచ్చి, ప్రకటన 19లో ఉన్నటువంటి వైట్ హార్స్ రైడర్ అండి, ఆమేన్. ఆ ప్రకటన 19లో ఉన్నటువంటి వైట్ హార్స్ రైడర్గా వచ్చి ఆ లాజరును లేపాడు, ఆమేన్. కానీ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది అప్పటి వరకు? స్వస్థత ఇస్తే చాలని అనుకున్నారు. ఏమి ఇద్దామనుకున్నారు? ఏమి ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు? ఒక స్వస్థత చాలు, మాకు అంతకు మించి ఇంకేమి అక్కర్లేదు అని అనుకున్నారన్నమాట. కానీ చూడండి, దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళకి దేవుడు విడుదల అంటే ఎలాంటి విడుదల ఇద్దాం అనుకున్నాడంటే, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఇద్దాం అనుకున్నాడు. వచ్చాడు. ఆ తర్వాత కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాల తర్వాత లాజరు మళ్ళీ మరణించాడా లేదా చెప్పండి? ఇంక మళ్ళీ మరణించలేదా? మరణించాడా? మార్తా మరియా మరణించారు కదండి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మరి పునరుద్ధానంలో లేచారా? యేసుప్రభుతో పునరుద్ధానంలో లేచారా? వాళ్ళు ఇప్పుడు లేచారా? లేగలేదు. ఎందుకనంటే యేసుప్రభు తర్వాత మరణించారు వాళ్ళు. రాకడలో లేగాలి మార్తా మరి. ఎవరు రేపు లేగాలి వాళ్ళు, ఆమేన్. ఎప్పుడు లేగాలి వాళ్ళు? మార్తా మరియా సెకండ్ కమింగ్ ముందు లేగాలి, అవునా కదా? ఎప్పుడు లేగాలండి వాళ్ళు? సెకండ్ కమింగ్ ముందు మృతులు మొదట లేతురని ఉంది కదా, అది ఏమన్నా, అవునా కదా? సో కానీ జీసస్ ఇక్కడ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ వర్డ్స్ చెప్పారు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇది చాలా విలువైనటువంటిది. ఇది చూసుకుని ముగించుకుందాం. అయితే వాళ్ళు ఏమి విన్నారు, ఏం చూసారని అంటే, వాళ్ళకి అసలు వాళ్ళ మైండ్లోనట రెజరెక్షన్ ఉందా లేదా చెప్పండి? వాళ్ళ మైండ్లో, మార్తా మరియాలకి వాళ్ళ మైండ్లో రెజరెక్షన్ ఉందా లేదా? ఉంది అన్నారు కదండి. అవును ప్రభువా, పునరుద్ధాన దినమందు లేచారని మేము నమ్ముతున్నామని అన్నారు కదా. దే హ్యావ్ దట్ ఇన్ దేర్ మైండ్. వాళ్ళకి అది ఉంది. ఏమన్నా స్క్రిప్చర్ చూడలేదా? ఇక్కడ చూడండి, చూడండి. ఇందాక అందుకని రిపీట్ కూడా చేశాను. ఇందాక వాక్యం చదువుతాను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదుము. రెజరక్షన్ గురించి తెలుసు ఆవిడికి, కానీ ర్యాప్చర్ గురించి ఎదురు చూడలేదట ఆవిడకి ఏం తెలుసు, కానీ ర్యాప్చర్ తెలియదు. ఈరోజు ప్రాఫిట్ ఏమంటారో తెలుసా? అనేక మంది రెజరక్షన్ కొరకు చూస్తున్నారు, కానీ లివింగ్ బ్రైడ్ అట ర్యాప్చర్ కొరకు చూస్తుందట. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దీస్ ఆర్ ద టూ గ్రూప్స్. వై? బికాస్ కొన్ని డినామినేషనల్ చర్చెస్లో ఏం చెప్తున్నారంటే రిజరక్షన్ చెప్తున్నారు, కానీ ర్యాప్చర్ చెప్పట్లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు అక్కడే ఉండిపోయారు. రిజరక్షన్ మెసేజ్ చెప్తున్నారు, ఇక్కడ ఏం చెప్పాలి? ర్యాప్చర్ మెసేజ్ చెప్పాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మార్తా మరియాలు ఉన్నారండి. ఈ మార్తా మరియా ఏం చేస్తున్నారని అంటే, యేసు ప్రభు కబురు పెట్టారు, ఆయన రమ్మన్నారు, వచ్చారు. ఎప్పుడు వచ్చారండి? ఆయన పిలిచిన వెంటనే వచ్చారా? వాళ్ళ మైండ్లో రెజరక్షన్ లేదు, రెజరక్షనే ఉంది,
వాళ్ళ మైండ్లో ఏముంది? అందుకనే వెళ్ళలేదటండి ఆయనకి. ఇప్పుడు వాళ్ళ చర్చకు కూడా ఏం చెప్తున్నారు? రిజరక్షన్ చెప్తున్నారు. ర్యాప్చర్ నీ మైండ్లో లేనప్పుడు రాడట ఆయన. అందుకనే వెళ్ళలేదట వాళ్ళ దగ్గరికి. అర్థమైందండి? ఎక్కడికి వెళ్ళాలి? ఈయన పిలిచిన వెంటనే వెళ్ళాలి కదండి. వాళ్ళు ఎంతసేపు హీలింగ్ మీద చూస్తున్నారో, పునరుద్ధాన దినమందు లేస్తారు అనేటువంటి విషయం అది మాత్రమే చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన వైట్ హార్స్ రైడర్గా వస్తే బ్లాక్ హార్స్ పారిపోతాడనేటువంటి ప్రత్యక్షత వాళ్ళకి లేదు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళలేదట. ఆమేన్. అందుకని 4 దినాల తర్వాత వెళ్ళాడట. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభువా నువ్వు ఎక్కడుంటే మా తమ్ముడికి ఏమో అవ్వబోదును ఏమండి, ప్రభువా ఇక్కడ ఉంటే బాగుండు, ఇలాంటివి అనమాట. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎక్కడికో ఉంది రిజరక్షన్కి. కానీ వాళ్ళు గ్రహించలేనటువంటి విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ర్యాప్చర్ అని గమనించలేకపోయారట. లాజర్ తిరిగి లేవటం అంటే ర్యాప్చర్ కాదండి. అది ఎలా లేచాడండి అతను? తక్కువ లేచిపోయాడు కదా. లాజరు, ఆ శబ్దంలోనట లాజరు అని అన్నాడట. లేచిరా అని గట్టిగా అనేసారు అనుకోండి, పేరు పెట్టకుండా. స్పెసిఫిక్ వర్స్ అన్నాను కదా. వర్తమానం పేరేంటి? స్పెసిఫిక్ వర్స్. లేచిరా అని పిలిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి బ్రైడ్ అంతా లేచి వచ్చేస్తుందట. అందుకని లాజరు నువ్వు ఒక్కడవేదా అని అన్నాడట. చప్పట్లు కూడా. ఇప్పుడు రాబోయే దినాల్లో దేవుడు ఏమన్నా తెలుసా? ఓ పాల్ బ్రదర్ మీరు రండి, ఓ బ్రదర్ మీరు రండి, మీరు రండి, మీరు రండి, మీరు రండి. ఆమేన్. స్పెసిఫిక్. నౌ గాడ్ ఈజ్ బికమింగ్ స్పెసిఫిక్. ఆమేన్. చాలామంది అనుకుంటారు దేవుడు ప్రేమామయుడు. ఏంటండి అది? దేవుడు చూద్దాం, పర్లేదా కొంచెంసేపు? వద్దులేండి, తర్వాత చెప్తాను. ఇప్పుడు దాంట్లోకి వెళ్తే లేట్ అయిపోతుంది. చాలా డీపెస్ట్ టాపిక్. దేవుడు ప్రేమామయుడో కాదు, దేవుడు కన్జ్యూమింగ్ ఫైరో. మన దేవుడు ఏమి చేయడు కదా అని అనుకుంటాం కదా మనం. ఆయన ఏం చేస్తాడో చదువుతుంది. నేను నెక్స్ట్ మెసేజ్ అది చెప్పుకుందాం. దేవుడు ప్రేమమయుడు. దేవుడు అందరినీ ప్రేమిస్తారండి. అందరూ రాజ్యంలో ఉంటారు. అంటే అందరూ ఎత్తబడిపోతారు. మా తాత, మా ముత్తాత, వాళ్ళ తాత, వీళ్ళ తాత, అందరూ వచ్చేస్తారు. అందరినీ దేవుడు అందుకనే క్రియేట్ చేశారు. ఆ వాక్యమే చదివారు, ఆ కింద ఉన్న వారు చదవలేదు వాళ్ళు. రైట్. చూడండి, ఈ టైంలో వీళ్ళు ఎలాగున్నారని అంటే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ అంతా ఎలాగుంది? రిజరక్షన్ మీదే ఉంది. అవునా కదా? రిజరక్షన్ మీదే ఉంది. కానీ దేవుడు వాళ్ళకి ఏమి ఇద్దాం అనుకుంటున్నాడు? ర్యాప్చర్ ఇద్దాం అనుకుంటున్నాడు అన్నమాట. ఇంకా అద్భుతాలు చేయటం ఇలాంటివన్నీ కాదట. వాళ్ళకి కంప్లీట్ రెడెంప్షన్ ఇద్దాం అనుకుని వెళ్ళాడట దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఇంకా స్వస్థత ఇచ్చేటువంటి వాడిగానే చూస్తున్నాం మన జీవితంలో. అవునా కదా? ఈరోజు దేవుడిని ఎలా చూస్తున్నాం అని అంటే, మన పిల్లలకో మనకో బాగోపోతే ఒక స్వస్థత ఇచ్చేటువంటి వాడిగానే చూస్తున్నాం. ఆ మార్తా మరియలు కూడా ఇద్దరు అదే చేశారు. ఈరోజు సంఘం కూడా అదే పరిస్థితి అలాగే ఉందని అంటున్నారు ప్రాఫిట్. అందుకనే. కానీ నీవు నేను ఎలా చూడాలో తెలుసా? ఆయన పునరుద్ధానం ఇచ్చేవాడు. ఆమేన్. ఒకటి, లేదంటే రెప్పపాటులో నా శరీరాన్ని మార్చేటువంటి దేవుడిగా మనం చూడాలట. ఆమేన్. మనం ఎలా చూడాలి? రెప్పపాటులో శరీరాన్ని మార్చాలట. మరి రెప్పపాటులో శరీరాన్ని మార్చాలి అని అంటే మనకున్నటువంటి సమయంలో, మనకున్నటువంటి సమస్యల్లో మనం ఎంతసేపు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ హీలర్గానే చూస్తున్నామండి. అందుకని దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయలేకపోతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? అందుకని మన జీవితాల్లో అద్భుతాలు చేయలేకపోతున్నాడు. వారి అవిశ్వాసం వలన ఆయన మరి అక్కడ అద్భుతాలు చేయలేదని బైబిల్ చెప్తుంది. దేనివల్ల? మనం దేని కొరకు ఎదురు చూడాలి? ర్యాప్చర్ కొరకు చూడాలి. ఆమేన్. రెప్పపాటులో శరీరం మార్పు చెందడానికి చూడాలి. ఆత్మ కుమ్మరింపు కొరకు మనం ఎదురు చూడాలి. కానీ మనం ఏం చూస్తున్నాం? మా ఇంట్లో చిన్న కష్టం వచ్చిందండి, అది కోసం ఈ చిన్న అప్పు తీరితే సరిపోతుంది.
ఈ చిన్న నొప్పి తీసేస్తే సరిపోతుంది. ఈ చిన్న పరిస్థితి మార్తా మరియాలు అదే అనుకున్నారు. ఏమండి అంతేనే కదా? ఏంటి అప్పులు ఎవరికి లేవు? చెయ్యతాను ఒకసారి. ఉన్నాయని చెప్తే నేను మొత్తం 2 చేతులు కాళ్ళు కూడా ఎత్తేస్తాను. ఎవరికి లేవు అప్పులు? అందరికి ఉన్నాయా లేదా? మరి దేవుడు ఎందుకు అద్భుతం చేయడానికి వెయిట్ చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ వర్డ్స్, ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం ఉంది. అది ఇంకా మనం ఓపెన్ చేయలేకపోతున్నాం కాబట్టి దేవుడు అద్భుతం చేయట్లేదు. మనం ఎంతసేపు దేవుడిని ఎలా చూస్తున్నామో తెలుసా? చిన్నగా మనం ఎలా మారుతా మరి, ప్రభువా నీవు ఇక్కడ ఉండిని ఎడలా ప్రార్థన అండి చేస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తాను, ఎక్కడండి దేవుడు నాకేం చేశాడు? ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడే జవాబు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదో తెలుసా? నువ్వు ఇంకా స్పెసిఫిక్ వర్డ్స్ కనుక్కోలేదు కాబట్టి. ఏమేన్? ఏం కనుక్కోలేదు? ఇంకా స్పెసిఫిక్ వర్డ్స్ కనుక్కోలేదు కాబట్టి. చూడండి, పాత నిబంధనలో అమ్రాము గురించి ఒకసారి ఆలోచన చేయండి. పాత నిబంధనలో దానియేలు గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు దేవుని కొరకు, వాళ్ళు విడుదల కొరకు ఎదురు చూశారు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. వాళ్ళు దేవుని కొరకు, రెడీమర్ కొరకు చూశారు, హీలర్ కొరకు చూడలేదు. వాళ్ళు ఎవరి కొరకు చూశారు? రెడీమర్ కొరకు చూశారు. ఆ రెడీమర్ కొరకు చూస్తున్నప్పుడు అమ్రామ్ లాస్ట్ వీక్ చెప్పాను నేను, అతను వీపంతా కొట్టిన తర్వాత రాత్రి అంతా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అలావిడి హనీ, ప్రాఫిట్ని ఎంత బాగా చెప్తారు, హనీ ఇంత కష్టం నువ్వు ఎందుకు బాధపడతావు? మన చర్చలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు కదా, మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంటే, నేను చేసినట్టు వాళ్ళు చేయలేరేమో, ఆసక్తి వాళ్ళలో ఉంటుందో ఉండదో తెలీదు. ఏదేమైనా సరే ఈ దెబ్బలున్నా ఇలాగా ఇంక చాలులే, రాసింది ఆ క్రీమ్ రాసింది చాలు, నువ్వు వెళ్ళి పడుకో, నాకు పని ఉంది అని అర్ధరాత్రి మేడ మెట్లు ఎక్కి పైకి ఎక్కేవాడటండి. పైకి ఎక్కి చాలామంది డ్రామాలు ఆడటానికి వేస్తున్నారు చూసారా, స్టేజీల మీద మోకాళ్ళు వేసేసి, ఎవ్వరూ చూడకుండా అమ్రాము రాత్రి మేడ మీదకి వెళ్ళి అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, విడుదలనిచ్చేవాళ్ళని, ఈ బంధకాల్లో ఇచ్చేవాళ్ళని ఒకళ్ళు పంపిస్తానన్నావు కదా, అది నా కుటుంబంలో ఎందుకు పుట్టకూడదు ప్రభా? అలాంటి వాళ్ళు నా కుటుంబంలో పంపించు ప్రభా అని రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడటండి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, తన జీవితకాలం అంతా అలాగే ప్రార్థన చేస్తూ రోజు అలాగే ప్రార్థన చేసి ఆ మోకాళ్ళ మీద అలాగ పడుకుని పోతే దేవుడు వైట్ హార్స్ రైడర్ మీద వచ్చి విడుదలనిచ్చేవాడటండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అప్పుడు ఒక రెడీమర్ని పంపించాడు, అక్కడ ఒక మోషేని పంపించాడు దేవుడు. ఆమేన్. పంపించాడా లేదా? ఒక అమ్రాము ప్రార్థన ఆ విధంగా మార్చగలిగింది. నువ్వు నేను మోకాళ్ళు వేసి రాత్రి అంతా ప్రార్థన చేస్తే దేవుడు ఆ వెలుగు, లాజర్ దగ్గరికి వెళ్ళినటువంటి అదే వెలుగు, ఆ సేమ్ వైట్ హార్స్ రైడర్, మార్తా మరియాలకి ఇంటిని వెళ్ళినటువంటి అదే రైడర్ మన ఇంట్లో కూడా రైడ్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఐ విల్ రైడ్ దిస్ రైడ్ అగైన్ అంటాడు దేవుడు. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాడు. నువ్వు మోకాళ్ళు వేస్తే దేవుడు చూడ్డా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విండా? దేవుడు ఏమంటాడు తెలుసా? విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయలేదంతే. మై డియర్ చర్చ్, గొప్ప కోసం కాదు చెప్పనా, దెర్ ఆర్ మెనీ నైట్స్ అలా ప్రార్థన చేసినప్పుడు, సంఘం, నా ఇంట్లో గురించి మాట్లాడలేదు, సంఘంలో ఎవరికైనా బాలేనప్పుడు అలా ప్రార్థన చేయమంటాడు దేవుడు. ఆ మెసేజ్ ఇప్పుడు కాదు, ఎప్పుడో విన్నాను నేను. నువ్వు అలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేయడా అని అంటాడు. ఎంతోమంది నేను చెప్పగలను 100% బైబిల్ పట్టుకుని అబద్ధం ఆడలేదు నేను. అఫ్కోర్స్ వాళ్ళు ఈరోజు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం. దే లుక్ ఫర్ హీలింగ్, నాట్ ద ర్యాప్చర్. ర్యాప్చర్ కొరకు ఎదురు చూడాలి మనము. చూడండి, అక్కడ దేవుడు ఆ యొక్క అమ్రాము యొక్క ప్రార్థన, ఒక దేవదూతను పంపించి అతని ప్రార్థన ఆలకించి ఆ కుటుంబానికి జవాబునిచ్చాడు. మనోహ ప్రార్థన చేస్తే ఇవ్వలేదా? దానియేలు ప్రార్థన చేస్తే ఇవ్వలేదా? ఆ యొక్క డేవిడ్ ప్రార్థన చేస్తే ఇవ్వలేదా? లాజర్ జీవితంలో కూడా అలాగే అద్భుతం చేశాడు. చూడండి, పౌలు గారు కూడా అదే అంటారు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? ఎందుకు అడగగలిగాడు ఆయన?
దేవునితో ఉన్న సంబంధం అలాంటిది. మరణము ఏమీ చేయలేదు. ఈరోజు ప్రజల్లో చూసారా, వీడియోలు చూస్తుంటే, ఓ మీ హెల్త్ ఎలా ఉందా, మీ పరిస్థితులు ఎలాగున్నాయా, ఇవన్నీ చూసి గుండెల్లో దడ పెరిగిపోయి రకరకాల బీపీలు తెచ్చేసుకుంటున్నారు జనాలు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈరోజు నీవు ఇంకా స్వస్థతలో ఇలాంటి వాటి కొరకు భయపడకో. నేను స్వస్థత కాదు, నీ శరీరము మార్పు చెందటానికి వాక్యం ఇస్తున్నాను, ఆ స్పెసిఫిక్ వర్స్ ఇస్తున్నాను, ఆ ప్రత్యేకమైనటువంటి వాగ్దానం నీకు ఇస్తున్నాను. ఆ వాగ్దానం కొరకు ప్రార్థన చేయి, ఆ వాగ్దానం ఇస్తాను. ఇదిగో తెల్లని గుర్రం ఎక్కి నేనే నీ ఇంటికి వస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుర్రం మన ఇంట్లో తిరిగితే ఏమవుతుందో తెలుసా, నీ పరిస్థితులు మారిపోతాయి. చూడండి, ఓబేదోదేము ఇంట్లో ఆ యొక్క దేవుని మందసం ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క ఓబేదోదేము జీవితం కంప్లీట్గా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ఇంట్లో కూడా ఆ తెల్లని గుర్రం తిరగాలి. ఆ తెల్లని గుర్రం మీద ప్రకటన 19లో ఉన్నటువంటి దేవుడు కూర్చోవాలి. అటువంటి తెల్లని గుర్రం మన జీవితంలో ఉంటే, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దేవుడు ఏమంటాడు తెలుసా, ఈరోజు నేను మాట్లాడుతున్నాను, నేను బోధిస్తున్నాను అనుకోవద్దు. ఈ ఆఖరి రైడ్ ఇది మనకి. ఏంటిది? లాస్ట్ రైడ్లో ఉన్నాము, ఈ లాస్ట్ టైంలో ఉన్నాము, ఎండ్ టైమ్స్లో ఉన్నాము. దేవుడు ఏమన్నాడు తెలుసా, థియోఫెనీ స్పీకింగ్ టు థియోఫెనీ అట. నేను మాట్లాడుతున్నాను అనుకోదు, దేవుడు వాక్య శరీరమై మనతో మాట్లాడుతున్నాడు. థియోఫెనీ ప్రీచింగ్ టు థియోఫెనీ. వై? బికాస్ థియోఫెనీ ఈజ్ సిట్టింగ్ హియర్, a bride is sitting here. That is why Jesus is talking to us. ఇంకా హీలింగ్స్ ఇలాంటి వాటి కొరకు ఎదురు చూడొద్దు ప్రియ దేవుని సంగమా. రెప్పపాటులో మార్పు చెందడానికి సిద్ధపడదాం. చూడండి, ఒక విషయం చూపించి ముగిస్తాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ మార్తా ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఆ పరిస్థితులు మారతాయని అర్థమైంది. ఈరోజు మనం కూడా ఎక్కడికి వెళ్తే పరిస్థితులు మారతాయో మనం గ్రహించుకోవాలి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. జాన్ చాప్టర్ 8 వర్స్ 51. 2 గ్రూప్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దామా 2 గ్రూప్స్ ఎవరో. జాన్ చాప్టర్ 8 వర్స్ 51. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడును మరణము పొందడట. ఏం చేస్తే? నా మాట గైకొంటే వాడెన్నడు మరణము పొందడు. ఇది ఒక గ్రూప్ అండి. ఎవరైతే దేవుని ఒక్క వాక్యాన్ని వింటారో వాళ్ళు ఎన్నడూ ఏం చూడరు? మరణాన్ని చూడరు. దిస్ ఇస్ వన్ గ్రూప్. గాడ్ ఈజ్ వెరీ స్పెసిఫిక్. నేను చెప్పాను కదా, నీవు నేను ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటే మరణానికి భయపడము. ఏమేం చెప్పగలరా? ఏమేన్? ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమైనా ఎలా చెప్తున్నాను? నిశ్చయముగా చెప్తున్నాను. ఇప్పుడు ఇంకొక గ్రూప్ ఉన్నారు చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము ఇక్కడ. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది ఇంకొక గ్రూప్ అన్నమాట. వీళ్ళు చనిపోయినా సరే మళ్ళీ జీవిస్తారు. ఇందాక చెప్పిన గ్రూప్ ఎవరు? This is sleeping bride and that is living bride, and we are the living bride of Christ. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. 2 గ్రూప్స్. నా వాక్యమును గైక. అందుకనే దేవుని యొక్క వాక్యానికి విలువ ఏమంటున్నాను? డోంట్ డిజానర్ గాడ్. ద టైమింగ్ యువర్ కమింగ్ ఇస్ యువర్ డిజానరింగ్ గాడ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ మై డియర్ చర్చ్. చాలా రాంగ్. దేవుడు ప్రతి విషయంలో మనకి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రతి విషయంలో మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉంచాలని ఆశిస్తున్నాడు దేవుడు. కానీ ఆ స్పెసిఫిక్ వర్స్ మనం పట్టుకోలేకపోతున్నాము. ఎందుకో తెలుసా? వి డిజానర్ గాడ్. ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వము, మనం ఆయనతో ఫెలోషిప్ చేయము. కానీ అంచెదినముందో ఇప్పుడో ఎప్పుడో అంచెదినము గురించే ఆలోచన. నో, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడును మరణము చూడనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దట్ ఈస్ ద లివింగ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. రాప్చరింగ్ బ్రైడ్గా మనం ఉండటానికి ఆలోచించాలి. ఈరోజు ఇంకా కూడా ఏంటో తెలుసా? మనం ఉపవాసాలు చేస్తామా? అసలు ప్రార్థన చేస్తున్నామా? ఇన్ని ఉపవాస ప్రార్థనకు తప్ప దేనికి కొన్ని దెయ్యాలు వెళ్ళవని బైబిల్ చెప్తుంది. యేసుప్రభు ఏమన్నారు? అట్టిది ప్రార్థన ఉపవాసములు తప్ప
మరి ఏ విధంగానూ వెళ్ళలేరు. వై ఆర్ వీ నాట్ ప్రేయింగ్ లైక్ దట్? దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నేను విండికేటెడ్ వర్డ్ అయితే, నిరూపించబడినటువంటి బ్రైడ్ అయితే, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు సిద్ధపడని అంటున్నాడు, నువ్వు మారని అంటున్నాడు దేవుడు. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం ఎక్కడున్నా సరే విండికేటెడ్ వర్డ్గా ఉంటే ఏమవుతుందో తెలుసా? మన పరిస్థితులు మారుతాయి. ఇంకా మనం ఎక్కడ ఆగిపోయామో తెలుసా? మార్తా మరియల్లా బిలీవర్స్ లాగా ఉండిపోయాం. మార్తా మరియా బిలీవర్స్లా ఉన్నంతసేపు ఆయన రాలేదటండి. ఆమేన్. వచ్చాడా? ఇప్పుడు బిలీవర్స్ కాదు, ఇప్పుడు మనం విండికేటెడ్ వర్డ్, స్పెసిఫిక్ వర్డ్, స్పెసిఫిక్ వర్డ్స్. నీ జీవితంలో కూడా ఒకవేళ బ్లాక్ హార్స్ రైడర్ వచ్చి నుంచుంటే నీ దగ్గర ఆ స్పెసిఫిక్ వర్డ్స్ ఉందా? నువ్వు వాడిని డిఫీట్ చేయాలంటే ఆ వర్డ్స్ చెప్తే కానీ వాడు వెళ్ళడు. లేదంటే ఆడే. అది చదివినప్పుడు అనుకున్నాను, ఓ యోహాను సువార్తలో ఉందని చిన్న క్లూ వచ్చింది కదా, ఈ క్లూ ఏదో ప్రభువా అనుకున్నాను. నేను అనుకుంటున్నాను ఇదే అనుకుంటున్నాను. యోహాను 8:51. ఆమేన్. అది ఎవరికి? లివింగ్ బ్రైడ్కి. నేను ఆయన వాక్యాన్ని గైకొంటున్నాను, నువ్వు నన్ను ఏం చేయలేవని అన్నావు అనుకోండి, వెళ్ళిపోతాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. లివింగ్ బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద వరల్డ్. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి మనం ఆలోచన చేయండి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకో మానేద్దాం అనుకున్నాను, కానీ దేవుని యొక్క ప్రేరేపణతో ఇది కూడా చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. దావీదు జీవితంలో తను ఎక్కడ ఉండేవాడండి? దావీదు గొర్రెల దొడ్లో ఉండేవాడు, అవునా కదా? ఆ గొర్రెలు కాపలా కాచుకుంటూ ఇవన్నీ ఉన్నాడు. అక్కడికి ఎవరు వెళ్ళారు? సమూయేలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు అక్కడికి వెళ్ళాడు. సమూయేలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడంటే, సమూయేలు ఒక నూనె తీసుకుని, ఒక కొమ్ముతో తైలం తీసుకుని అతని మీద పోసి, ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను అభిషేకిస్తున్నాను అన్నాడు. ఎలాగా? ఇజ్రాయేల్ మీద రాజుగా నిన్ను అభిషేకిస్తున్నాను అన్నాడు. ఆమేన్. ఆ తర్వాత వెంటనే తీసుకెళ్ళి దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టారా? చెప్పండి. వెంటనే కూర్చోబెట్టారా? కూర్చోబెట్టలేదు. తర్వాత వెంటనే ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఎదురయ్యాడు. ఎదురుగా మరణం ఉంది. ఎదురుగా ఏముంది? మరణం ఉంది. కానీ దావీదు హృదయంలో ఏముందో తెలుసా? రాజు యొక్క సింహాసనం ఉంది. దేవుడు నన్ను ఆల్రెడీ అభిషేకించేశాడు కదా, ఆయన వాక్యమునిచ్చేశాడు కదా, నేను నా ఎదురుగా ఉన్నటువంటి ఈ గొల్యాతు నన్ను ఏమీ చేయలేడని దావీదుకు ఆల్రెడీ తెలిసిపోయిందట. ఎందుకో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎక్కడ? నేను రాజుగా చేస్తానన్నాడు. ఏమీ చేయలేడని ఎదురుగా వెళ్ళిపోయాడటండి. చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. నువ్వు విండికేటెడ్ వర్డ్ అయితే ఎదురుగా నీ మరణము నుంచున్నా సరే నువ్వేం చేయలేవు. Because I am a vindicated word. Amen. Devil cannot fight with the vindicated word. నిరూపించబడినటువంటి వాక్యము చేత నిరూపించబడిన వారి ఎదుట సైతాను వాడిని ఏం చేయలేడు. ఆమేన్. సో కనుక దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాడు. నెక్స్ట్ అక్కడితో అయిపోయిందా? సౌలు తరుగుతున్నాడు, వాళ్ళు తరుగుతున్నారు, వీళ్ళు తరుగుతున్నారు. ఎంతమంది తవిరినా సరే దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు. ఇప్పుడు నీ పరిస్థితి కూడా నా పరిస్థితి కూడా ఎలా ఉండదు తెలుసా? దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు. అందుకనే కదండి, నీవు ఇనప దండము పట్టుకుని వారిని ఏలతావన్నాడు కదా. ఆ లేఖనం మరి బ్రైడ్కే కదా. అమ్మో, దేవుడు నన్ను రాజుగా, ఒకవేళ మరణించినా సరే నేను రాజును అవుతాను. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. దాట్ షుడ్ బి అవర్ ఫెయిత్. ఆమేన్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాడు. నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? డోంట్ ప్రే ఫర్ ఇట్. ఆస్క్ ఫర్ ద స్పెసిఫిక్ వర్డ్స్ దట్ యూ కెన్ డీల్ విత్ దట్ పర్టికులర్ డెవిల్. ప్రభా, నా జీవితంలో కష్టం ఉంది, దీని కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, కానీ అది డీల్ చేయడానికి కావాల్సినటువంటి వాక్యము, ఆ బలము నీవు నాకు ఇవ్వు ప్రభా. ఆటోమేటిక్గా అది డీల్ చేయగలను. నీవు ఓపెన్ చేయలేనటువంటి ఎన్నో తాళాలు ఉండొచ్చు, ప్రతీది వాక్యమే. ఆమేన్. ఆ వాక్యము నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తుంది తెలుసా? స్పెసిఫిక్ వర్డ్స్
నీ జీవితం మారిపోతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు దేవునితో సమాధాన పడదాం. నిజమే ప్రభా, నేను ఇవ్వలేదు మీకు సమయాన్ని. ప్రేయర్ చేయండి. ఒక అమ్రామ్ ఎలా ప్రార్థన చేశాడో మీరు విన్నారు, దానియేలు ఎలా ప్రార్థన చేశాడో విన్నారు. కనుక వాళ్ళకే దేవుడు స్పెసిఫిక్ ఇచ్చాడు వర్స్ని. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఏ రోజన్నా నీ కుటుంబం కొరకు, ఏ రోజన్నా నీ యొక్క ఎత్తబాటు కొరకు రాత్రంతా ఉండి ప్రార్థన చేసావా? డూ యూ హ్యావ్ దట్ టెస్టిమనీ? నీకు ఆ యొక్క సాక్ష్యం ఉందా? ప్రభా, నా కుటుంబంలో ఈ పరిస్థితి మారట్లేదు, దీని కొరకు నేను ప్రార్థన చేస్తానని అటువంటి టెస్టిమనీ నీ దగ్గర ఉందా? ప్రభా, నేను నా కుటుంబం రక్షింపబడాలి, ఆ రక్షింపబడటానికి, ఆ పునరుద్ధానము కొరకు, ఆ నిత్య జీవం కొరకు, ఆ ఎత్తబాటు కొరకు నేను ఈరోజు రాత్రి అంతా ఉండి ప్రార్థన చేస్తాను. అయ్యా తండ్రి, నాయన మరణము గెలిచినటువంటి నీవు, నీ పెట్టెలో మేము ప్రభా. కనుక తండ్రి అటువంటి టెస్టిమనీ మాకు కూడా ఇవ్వు ప్రభా. యేసు ప్రభు వారు ప్రతిరోజు అనేకమైనటువంటి చాలామందికి హీలింగ్స్ ఇస్తూ రాత్రంతా మళ్ళీ ఆ యొక్క ప్రేయర్లో గడిపేవారట. ఎందుకో తెలుసా? నెక్స్ట్ డే పరిస్థితిని ఎదుర్కోవటానికి, నెక్స్ట్ డే ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేయటానికి వాటికి కావాల్సినటువంటి శక్తి ప్రార్థన ద్వారానే వస్తుంది. కనుక దేవుడు ఆకర్షించిన ప్రతివాడు ప్రార్థన చేస్తాడు. దేవుడు నేను ఆకర్షిస్తుంటే నువ్వు తృణీకరిస్తున్నావేమో చూసుకో. ఆర్ యు హానరింగ్ గాడ్? ఇఫ్ యు ఆర్ హానరింగ్ గాడ్, గాడ్ విల్ హానర్ యూ. హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన అలా దీర్ఘశాంతము చూపుతున్నాడు కదా అని చెప్పి నీవు నేను అలాగే ఉన్నామనుకో, దానివల్ల ఉపయోగం లేదు. ప్రియ దేవుని సంగమా, ఇది దేవుని ప్రేరేపణతో మాట్లాడుతున్నాను మీతోటి. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఈ వర్తమానం చాలా విలువైనది. మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితోటి ఆ యొక్క సమయం గడపండి. హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. మనకి జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు. మన యొక్క రెప్పపాటులో మార్పు కంటే, ర్యాప్చర్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. స్పెండ్ టైం విత్ గాడ్. ఎందుకో తెలుసా? టైం అంతా చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, పరిస్థితులు మారిపోబోతున్నాయి. ప్రభా, నేను కూడా అమ్రాము వలె ప్రార్థన చేస్తాను ప్రభా. నా కుటుంబాన్ని నేను కూడా నాయన ప్రభా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాను. పరిస్థితులు మారకపోతే వాటి కొరకు ప్రార్థన చేస్తానని, నువ్వు కూడా ప్రార్థన చేస్తానని దేవుడి దగ్గర మొక్కుకుంటే దేవుడు అద్భుతము చేయగలిగినటువంటి దేవుడు. ప్రభా, మా గొప్ప దేవా, జీవాధిపతి, ఇదిగో నాయన ఒక స్పెసిఫిక్ వర్డ్స్ ఉంటుందని ప్రభా నువ్వు చెప్పే ఉన్నావు కదా తండ్రి. ఆ స్పెసిఫిక్ వర్డ్స్ నా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, అది మీరు నాకు రివీల్ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన మీరు అది రివీల్ చేస్తే అప్పుడే మేము విండికేటెడ్ వర్డ్ అవుతాం ప్రభా. అండ్ డెవిల్ కెనాట్ ఫైట్ విత్ ద విండికేటెడ్ వర్డ్ మాస్టర్. లార్డ్, యూ హ్యావ్ కాల్డ్ us టు బి విన్నర్స్ మాస్టర్. లార్డ్, యూ హ్యావ్ కాల్డ్ us టు బి కాంకరర్స్ లార్డ్. నాయన అయ్యా తండ్రి, నాయన తండ్రి, మేము నాయన రెడీమర్స్గా ఉండుటకు నాయన నీవు మమ్మల్ని పిలుచుకున్నావు తండ్రి. నాయన మేము నాయన ఏర్పరచబడినటువంటి జనాంగము ప్రభా. మేము నాయన ప్రభా ప్రత్యేకింపబడినటువంటి జనాంగము కనుక తండ్రి. అయా సైతాను అనేక సార్లు మమ్మల్ని వెనక్కలాగుతున్నప్పుడు, అనేక సార్లు నాయన ప్రార్థించకుండా వెనక్కలాగుతున్నప్పుడు, మందిరానికి రాకుండా వెనక్కలాగుతున్నప్పుడు, వాడి మాటలు వినకుండా మీ మాటకి తలగేటువంటి కృప దయచేయండి తండ్రి. మందిరం పట్ల ఆసక్తి కలుగు చేయండి. మీతో సహవాసం మరింతగా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క అంచె దినాల్లోనైనా నీ భార్యగా ఉండటానికి మమ్మల్ని పిలిచినటువంటి దేవా, అయ్యా నీ చిత్తానుసారంగా మేము ముందుకు వెళ్ళటానికి మాకు కృప దయచేయండి తండ్రి. ఇదిగోనైనా వారు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చారో తండ్రి, అయ్యా ఓ బలిష్టమైనటువంటి దూతగానైనా ఈరోజు మీరు మా మధ్యలో ఉండి మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఆ బలిష్టమైనటువంటి దూత, ఆ వెలుగునైనా మాలోకినైనా ప్రభు ప్రవేశించునుగాక. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రోజు నుంచి నైనా తండ్రి మేము కాంకరర్స్గా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. ఆయా యొక్క యెహోషువ, కాలేబుల వలె మేము ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్రాంతమునైనా మేము స్వాధీనపరచుకున్నట్టుకు కృప దయచేయండి తండ్రి. నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాగ్దాన భూమి ఆ నాయన ప్రభావ మేము స్వతంత్రించుకున్నట్టుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. మా ఎదురుగా ఎటువంటి కొండలున్నా కొండలను పిండేటువంటి విశ్వాసం నాయన మీరు మాకు
మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన సహాయం చేయండి తండ్రి, నీ యొక్క కృపలో నీ వాక్యమును గైకొన్నటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన తండ్రి, మాకు నాయన ప్రభా ఇటువంటి వాక్యము వినటానికి నాయన అర్హత లేనటువంటి వారము ప్రభా, అయినప్పటికీ తండ్రి నీ మహాకృపనైనా నీ దాక్షిణ్యము నాయన ప్రభా మాకు ఇటువంటి వాక్యముని ఇచ్చింది ప్రభా. అందుని బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మార్తా మరియా దగ్గరికి నాయన ప్రభా మీరు ప్రకటన 19లో ఉన్నటువంటి తెల్లని గుర్రం ఎక్కినైనా వారు ఇంటికి వెళ్ళే ఉన్నారు ప్రభా. నైనా అక్కడ తండ్రి పునరుద్ధానం వచ్చింది ప్రభా, అక్కడ ఒక ర్యాప్చర్ జరిగింది తండ్రి, అక్కడ నాయన ప్రభా జీవం వచ్చింది ప్రభా, అక్కడ వెలుగు నింపబడింది ప్రభా. అదే నాయన దేవుడు కానీ నాయన ఈరోజు మీరు మాకు ఉన్నారు కనుక తండ్రి, మీరు మా గృహాలు కూడా రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మాకు కూడా నాయన అనేకమైనటువంటి మార్పులకు మేము స్వస్థతల కొరకు ఎదురు చూస్తున్నామేమో కానీ ప్రభా, అయా కావాల్సింది తండ్రి రెప్పపాట్లో మార్పు తండ్రి. అయా మాకు కావాల్సింది రిజరక్షన్ ప్రభా. అయా జాన్ 8:51గా నాయన మా దగ్గరికి రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రభా జాన్ 8:51గా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ మేక్ us vindicated words మాస్టర్. నాయన సహాయం చేయండి తండ్రి. లార్డ్ యు ఆర్ ఇన్ థియోఫనీ అండ్ యు ఆర్ ప్రీచింగ్ టు థియోఫనీ మాస్టర్, అండ్ లార్డ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ మాస్టర్. నాయన నీకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యం నాయన మా హృదయాల్లో భద్రంగా దాచుకుని ఇది మొదలుకొని నీ వాక్యమును గైకునే వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆనర్ చేసేవారుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అమ్రాము చేసిన ప్రార్థనలైనా మేము చేయటకు కృప దయచేయండి తండ్రి. ఒక హన్నా చేసిన ప్రార్థనలైనా మేము చేయటకు మాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, మా పరిస్థితులు మార్చండి, మా స్థితిగతులు మార్చండి. అయా దెయ్యముతో పోరాడుటకు సైతానుతో పోరాడుటకు మాకు కావలసినటువంటి ఆ యొక్క స్పెసిఫిక్ వర్స్ మీరు మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. ఇదిగో నాయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే నాయన ఆర్థిక పరిస్థితులు మార్చమని ప్రార్థన చేస్తున్నందని, అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నందని, నీ శక్తినైన వారిని ఆవరించును గాక. మంగా శిష్యుని ప్రత్యేకంగా ముట్టి తాకి స్వస్థపరిచి అయా అనుకున్న దానికంటే ముందేనైనా ఆవిడ నడుచుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘము ప్రార్థన చేసినప్పుడు నాయన మీరు ఎన్నో అద్భుతాలు చేశారు ప్రభా. వారి జీవితంలో కూడా అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొరకు సత్య సాక్షులుగా నిలబడేటువంటి ధన్యత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుటుంబాన్ని అంతటిని సంరక్షించండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని సంఘంలో చంటిపెట్టి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అపాయం నీ యొక్కకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం చేత భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. రాకపోకల్లో తోడై ఉండి నడిపించండి తండ్రి. 121 కీర్తన ప్రకారము అయా నీ రాకపోకలు యెహోవా నీకు తోడై ఉండగాకనటువంటి వాగ్దానం చేత భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ నోరు భాగమా తెరువు, దానిని నేను నింపదని అన్నావు కదా ప్రభా. నాయన ఆ విధంగా నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అప్పు బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి నాయన తప్పించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శోధన నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఏ డెవిల్ అయితే నాయన ప్రభా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో, ఏ డెవిల్ అయితే మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందో ఆ డెవిల్ని ఉగ్రత దినము వరకు బంధించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Lord, we curse it in Jesus' mighty name, Lord. నాయన మళ్ళీ మాకు నాయన రివైవల్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎంతోమంది బాప్తిసం పొందుకోవాలి ప్రభా, వారందరినీ బాప్తిసం కొరకు నాయన సిద్ధపరచండి తండ్రి. అలాగే నాయన ఎంతోమంది నాయన మేము అనేక దినాలుగా నాయన ప్రభా నీ యొక్క రక్తము, నీ యొక్క శరీరము తాగడానికి ఎదురు చూస్తున్నాం ప్రభా. మళ్ళీ సంఘంలో నాయన ఐక్యత దయచేయండి ప్రభా. మా సంఘంలో నాయన వెట్టను పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంలో వేడి పుట్టించండి ప్రభా. అయ్యా నాయన మేమందరం ఒకరికొకరు మరి జీవించేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. నిజమైన క్రైస్తవత్వం అంటే లార్డ్ లివింగ్ ఫర్ అనదర్ అనేటువంటి విషయం మీరు మాకు మరీ తిరిగి జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. సహాయం చేయండి, కనికరించండి, వారి కానుకలు దశమ భాగంలో దీవించండి తండ్రి. అయా పెట్టేటువంటి చేయలుగా వారిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా హస్తాలు ప్రభా మీరు పట్టుకోండి ప్రభా. ఏ హస్తం అయితేనైనా ప్రభా అయా బిగిసి ఉందో ప్రభా ఆ హస్తాన్ని మీరు విప్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఏ దురాత్మ అయితేనైనా తండ్రి ఇక్కడ వారికి బిగబడుతుందో నాయన బిగబట్టవద్దని దక్షిణ హస్తానికి ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి తండ్రి, కనికరించండి, కృప చూపించి నడిపించండి తండ్రి. దినాశులతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ లోటు లేకుండా చేయండి, సమస్తము సమకూడి జరిగించండి. యెరూషలేమునకు క్షేమం కలుగునుగాక. వారి మా సహోదరులనైనా వారికి నైనా మరింత వాక్య ప్రత్యక్షత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్కడ మందిరము కట్టబడుటకునైనా సమస్తము సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అక్కడ మంచి పాలన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ ప్రజలు మా ప్రజలనైనా మా సహోదరులను వారిని మరింతగా మేము ప్రేమించేటువంటి కృప దయచేయండి తండ్రి. సహాయం చేయండి. వారికి వరకు ప్రార్థన చేసేటువంటి
చేసేటువంటి వారి కొరకు యాచన చేసేటువంటి ఆత్మని మీరు మాలో పెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందుకంటే నాయన మీరు చెప్పి ఉన్నారు ప్రభా, యెరూషలేమా నీ కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుతారన్నారు కదా ప్రభా. అటువంటి కృప దయచేయమని ప్రార్థన చేశాను. లార్డ్ లెట్ దేర్ బి నో సెల్ఫిష్ మోటివ్స్ అమాంగ్స్ట్ us మాస్టర్. నేను సెల్ఫిష్ మోటివ్స్ ఏమున్నా తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మేము మీ కొరకు జీవించేటువంటి కృప దయచేయండి తండ్రి. ఇది నాశలతో నింపమని సహాయం చేసి నడిపించండి. చుట్టుపక్కల వారందరినీ దీవించమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందున నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మన ఆహార మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు తెగ దుష్టుని మమ్మల్ని తప్పించము. రాజ్యము బలము శక్తియు మహిమయు నిరంతరం నీవేనవు తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఈజ్ గుడ్ all the time. Now going to the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్